స్వర్గేపి చ వినావాసో భవితా యది రాఘవ త్వయా మమ నర వ్యాఘ్ర నాహం తమసి రోచయే. ఒకవేళ స్వర్గవాసులు పొందేటటువంటి సుఖాలున్నాయి, ఇక్కడ వాళ్ళు పొందే సుఖాలు కాదు, ఆ స్వర్గవాసులు పొందేటటువంటి సుఖాలు నీకు ఇస్తాను, కావాలా అని నన్ను ఎవరన్నా అడిగితే నీ వెంట ఉండడం కన్నా నాకు ఆ సుఖాలు కూడా పనికి మాలినవే రామా, నాకు మీ వెంట ఉండడం ప్రధానం. అంటే తన ధర్మం పట్ల తనకి అంత పూనికుంది. అహంగమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం వనీ నివత్స్యామి యథాపితుర్గృహే తవైవ పాదా ఉపగృహ్య సంయుత. నేను అహంగమిష్యామి వనం సుదుర్గమం, దుర్గమమైనటువంటి అరణ్యంలోకి రామ నేను ప్రవేశిస్తాను. మృగములతో వానరములతో ఉండేటటువంటి ఆ వనంలో నేను తిరుగుతాను. అక్కడ నేను ఎలా ఉంటానో తెలుసా, పుట్టింట్లో ఉన్నట్టు ఉంటాను. ఆడపిల్ల అత్తవారింట్లో కదా, అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్ల తన సొంత ఇల్లు, పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్ల బంధుగృహానికి వెళ్ళినట్టు. కానీ పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్లకి ఏమిటో తెలుసా అంటే చాలా ఉల్లాసంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే తన తమ్ముడు, తన అన్న, తన మరదలు, తన వదిన గారు, తన తల్లి, తన తండ్రి, మళ్ళీ కొన్నాళ్ళు వాళ్ళని వెళ్ళి చూస్తున్నా తనకేమిటంటే తను ఇక్కడది కాదు అక్కడది, కాబట్టి అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ పుట్టిన పిల్ల అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి పిల్ల ఇక్కడికొచ్చి అప్పుడప్పుడు చూడడం మాత్రమే ఇష్టపడుతుంది. అలా రామ నేను పుట్టినింటికి వెళ్ళినట్టు భావిస్తాను తప్ప నాకు అదేం కష్టంగా ఏం అనిపించదు. మీతో కలిసి పుట్టింటికి వెడితే ఎంత సంతోషంగా ఉంటుందో మీతో కలిసి అడవికి వెడితే అంత సంతోషంగా ఉంటుంది. ఇంకింతకన్నా ఏం చెప్పను. కాబట్టి నన్ను తీసుకెళ్ళండి. కాదు, ఆవిడ అవతార ప్రయోజనాన్ని గుర్తు చేసింది అన్నాడు. అహంగమిష్యామి వనం సుదుర్గమం. రామ నేను అడవికి రాకపోతే రామకార్యం నెరవేరదు, సీతాపహరణం జరగాలి. మృగాయుతం, ఒక మృగం వస్తుంది, దానివల్ల మన ఇద్దరం విడిపోతాం బంగారు జింక వల్ల. వానరవారణైర్యుతం, ఒక కోతి వల్ల మనం కలుసుకుంటాం. హనుమ వస్తారు. వనీ నివత్స్యామి యథాపితుర్గృహే, తండ్రి ఇంట్లో ఉన్నట్టుగా. అంటే దానికి మళ్ళీ వెనకాతల కొంత కథాభాగం ఉంది కాబట్టి, ఆ వేదవతి చరిత్ర ఉంది కాబట్టి రావణుడి ఇంట వనంలో నేను తండ్రి ఇంట్లో ఉన్నట్టు ఉంటాను. ఉన్నంతకాలము తవైవ పాద ఉపగృహ్య సంయుత, మనస్సులో మీ పాదములను స్మరిస్తూ నేను కొంతకాలం అలా వనంలో ఉంటాను. కాబట్టి రామ ఇది జరగాలి. ఆవిడ ఇదే శ్లోకంలో 2 భావాలు పెట్టి చెప్పింది. అవతార ప్రయోజనాన్ని గుర్తు చేసింది. నరుడిగా వచ్చావు, మరిచిపోయావా ఏమి? నేను రాకుండా అవతార ప్రయోజనం జరగదు, కాబట్టి రామా నేను రావాలి. అంతర్లీనంగా శ్లోకంలో ఆభావం ఉంది, నరకాంతగా కూడా పైకి మాట్లాడింది. కాబట్టి ఇన్ని చెప్పిన తర్వాత రాముడు అన్నాడు, సీత నీకు తెలియదు, నువ్వు ఏదో చాలా తేలిక అనుకుంటున్నావు. అక్కడ ఏనుగులు ఉంటాయి, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, భయంకరమైనటువంటి సరీసృపాలు ఉంటాయి. అక్కడ భూమి మీద పాకేటటువంటి పెద్ద పెద్ద పాములు ఉంటాయి. రాత్రి వేళల్లో రాక్షసులు తిరుగుతూ ఉంటారు, క్రూర మృగాలు అరుస్తూ ఉంటాయి, భయంకరమైనటువంటి విషంతో కూడినటువంటి పురుగులు, ఈగలు, కీటకములు ఎగురుతూ ఉంటాయి. అక్కడ ఏది దొరికితే అది తినాలి తప్ప మనం కావలసింది అక్కడ దొరకడం అన్నదే ఉండదు. 3 పూటలా స్నానం చేయవలసి ఉంటుంది, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. కట్టుకున్న వీధి మీద దేవతల్ని ఆరాధన చెయ్యవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా భయంకరమైనటువంటి గాలిదుమారం రేగుతుంది, చెట్లు కదిలిపోయి కొమ్మలు విరిగి పడిపోతాయి. ఒక్కొక్కసారి అడవిలో అగ్ని అంటుకుంటుంది, అప్పుడు ఆకాశం అంతెత్తు అగ్నిహోత్రపు జ్వాలలు రేగుతాయి. ఎప్పుడు ఏది మీద పడుతుందో తెలీదు. దూరం నుంచి చూసిన ఒక క్రూర మృగం పరిగెత్తుకొచ్చి మీద పడుతున్నప్పుడు బాణాన్ని సంధించవలసి ఉంటుంది. చాలా భయంకరంగా, చాలా కష్టంతో ఉంటుంది. అంత తీగలతో, ముళ్లతో, చెట్లతో అడుగు తీసి అడుగు వెయ్యడానికి భయం కొల్పుతూ ఉంటుంది. మనుష్య సంచారం ఉండదు, రాక్షస సంచారంతో ఉంటుంది. అటువంటి గహనమైన అరణ్యంలోకి అంత తేలిగ్గా వెళ్ళడం తేలిక అని నువ్వు అనుకుంటున్నావు. ఏదో మీ పక్కనుంటే సంతోషంగా ఉంటుంది, వచ్చేస్తాను అంటున్నావు. కాబట్టి సీత చెప్తున్నాను, నువ్వు రావద్దు, ఇక్కడే ఉండు అన్నాడు. అంటే ఆవిడ వల ఏడిచేసి పద్మములోండి నీరు కారితే ఎలా ఉంటుందో అలా నీరు కారిపోతున్న కన్నుల చేత, ఆ కారిపోయిన కన్నీటి చేత ఆవిడ వక్షస్థలం అంతా తడిసిపోయిందిట. తడిసిపోయి ఏతత్తువచనం శ్రుత్వా సీత రామస్య దుఃఖిత ప్రసక్తాశ్రుముఖీ మందం ఇదం వచనమబ్రవీత్. ఇందాక మాట్లాడినంత గట్టిగా మాట్లాడటలేదు ఇప్పుడు. కంఠం చాలా నెమ్మదిగా, అంటే దుఃఖము యొక్క ఆవేశం గొంతుని పూడ్చేసింది.
నన్ను తీసుకెళ్ళనంటున్నాడు. రాముడితో వెళ్ళకపోతే నేను బతకలేను. తనకి భాగ్యాన్ని కోల్పోయిన దానిలా ఆవిడంది, ఏ త్వయా కీర్తితా దోష వనే వస్తవ్యతాం ప్రతి గుణా నిత్యేవ తాన్ విద్ధి తవ స్నేహ పురస్కృతాన్. మీరు నాకు అనేక పర్యాయములు వివరించి చెప్పారు. ఒక భార్య యొక్క సంతోషం, ఒక భార్య యొక్క సుఖం భర్తని అనువర్తించి భర్తతో కలిసి ఉండడంలోనే ఉంటుంది అని. మీరు నాకేది చెప్పారో అది నేను ఇవ్వాలడిగితే మీరు వద్దు అంటున్నారు. అంటే మీరు చెప్పింది ఒకటి, ఇప్పుడు నేను ఆచరిస్తాను అంటే ఆచరణ యందు ఇంకొకటి చేయిస్తున్నారు. ఇది దోషం కాదా అన్నట్లుగా అడిగింది. మృగాః సింహ గజాశ్చైవ శార్దూల శరభస్తదా పక్షిణ శృమరాశ్చైవ ఏచాన్యే వనచారిణః అదృష్టపూర్వరూపత్వాత్ సర్వేత్తే తవ రాఘవ రూపం దృష్ట్వా వసర్పేయుః భయే సర్వేహి బిభ్యతి. రామ, ఏనుగులుంటాయి, పులులుంటాయి, సింహాలుంటాయి, సరీసృపాలుంటాయి, లేకపోతే ఏదో చామరీ మృగాలుంటాయని చెప్తున్నారే, నేను మీకు ఒక మాట చెప్పనా? వాటిని చూసి మిగిలిన వాళ్ళు ఎలా భయపడతారో అవి కూడా మహాతేజోవంతుడైన వ్యక్తిని చూసి అలా భయపడతాయి. మీరు వాటికి కనబడినప్పుడు మీ తేజస్సు చూడగానే పారిపోతాయి. కాబట్టి మీరు పక్కన ఉండగా నాకు భయం ఏమిటి? అవన్నీ ఉంటాయంటారేంటి? అవి ఉండడంతో పాటు మీరు నా పక్కన ఉంటారు కాబట్టి నాకు ఇంకా భయం ఎందుకు? నాకు భయం లేదు. పతిహీనాతు యానారి నసాసచ్చతి జీవితం కామమేవం విధం రామ తయా మమ విదర్శితం. పతి లేనటువంటి స్త్రీ యొక్క జీవితం ఎట్టి పరిస్థితులలోనూ శోభస్కరంగా ఉండదు అని మీరు చెప్పిన మాటయే నాకు ప్రమాణం. కాబట్టి నేను అలాగే మిమ్మల్ని అనువర్తిస్తాను. అథ చాపి మహాప్రాజ్ఞ బ్రాహ్మణానాం మయా శృతం పురా పితృగృహే సత్యం వస్తవ్యం కిలమే వని. నేను పూర్వం నా పుట్టింటిలో పెళ్లికి పూర్వం ఉన్నప్పుడు అక్కడ బ్రాహ్మణులు వచ్చి నా జాతకం చూసి ఒక మాట చెప్పారు. ఈ అమ్మాయి కొంతకాలం వనవాసం చేస్తుంది అని చెప్పారు. ఇప్పుడు నాకు తెలుస్తోంది నేను వనాలకి వెళ్ళవలసి ఉంది అని. కాబట్టి రామ, నేను మీతో వనవాసానికి వస్తాను. కన్యయా చ పితుర్గేహే వనవాస శృతో మయా భిక్షిణ్యాః సాధువృత్తాయ మమ మాతుర్హ్యాగ్రతః. ఒకానొకప్పుడు నేను అంతఃపురంలో ఉంటే నా తల్లిగారి దగ్గరికి ఒక భిక్షుకి అంటే భిక్షాన్ని స్వీకరించేటటువంటి వనిత ఒక ఆమె వచ్చింది. ఆమె త్రికాలవేది, ఆమెకి కాలజ్ఞానం ఉంది. ఆమె ఒక మాట అంది, ఈ నీ కూతురు సీతమ్మ అరణ్యవాసం చేస్తుంది అంది. కాబట్టి నాకు ఇప్పుడు అర్థమవుతోంది నేను అరణ్యవాసం చెయ్యవలసి ఉంది మిమ్మల్ని అనుగమించడం కోసం. కాబట్టి నేను తప్పకుండా వస్తాను. యది మాం దుఃఖితామేవం వనం నేతుం నచేచ్ఛసి విషమగ్నిం జలం వాహం అస్థాస్యే మృత్యుకారణాత్. నేను ఇన్ని చెప్పినా ఒకవేళ మీరు నన్ను తీసుకుని వెళ్ళను అంటే, మిమ్మల్ని విడిచిపెట్టి 14 సంవత్సరములు ఉండలేక బాధపడుతూ దుఃఖంతో శోకంతో బతకడం కన్నా అంత శోకాన్ని అనుభవించలేక నేను ఈ శరీరంతో ఉండడం కుదరదు. కాబట్టి విషం తాగి కానీ అగ్నిలో ప్రవేశించి కానీ నీట దూకి కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను తప్ప మిమ్మల్ని విడిచి మాత్రం నేను ఉండలేను అంది. అంటే రాముడు అన్నాడు, నువ్వు ఎన్నైనా చెప్పు, మా నాన్నగారు నన్ను వెళ్ళమన్నారు తప్ప కోరి కోరి నిన్ను కష్టపెట్టలేను, కాబట్టి నిన్ను తీసుకుని వెళ్ళడం కుదరదు. అంటే సీతమ్మంది, కిం త్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఆవిడంది, మా నాన్నగారు కన్యాదానం చేయడం కోసం నేను ఆడపిల్లని కదా అని మగవాడి కోసం వెతికి వెతికి కన్యాదానం చేశాను అని అనుకున్నాడు. ఆయనకి తెలియలేదు మగవేషం కట్టిన ఆడదానికే కన్యాదానం చేశాడు. నువ్వు మగాడివైతేగా ఆడదానివి. అయితే ఇంత మాట నచ్చా అని మనకు అనిపిస్తుంది. కానీ మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దాంపత్యం అనేటటువంటి దానికి అర్థం ఏమిటో తెలుసా అండి? అంత బాధ కడుపులోంచి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఆపాటి స్వాతంత్ర్యం భక్తుడికి భగవంతుడి దగ్గర ఎవడబ్బా సొమ్మాని కులుకూచూ తిరిగేవు రామచంద్ర అని రామదాస్ గారు అనలా. భక్తుడికి భగవంతుడి దగ్గర భర్త దగ్గర భార్యకి ఎప్పుడూ ఉంటుంది. భార్య భర్తని కాకపోతే అలా ఎవరిని నిలదీస్తుంది? అయిందానికి కాందానికి నిలదీసేయమని కాదు నా ఉద్దేశం. ధర్మం కోసం ఆయన అనువర్తించడం కోసం ఆపాటి స్వాతంత్రంతో ఇంకంత కోపం వచ్చేసిన తర్వాత కడుపు ఉడికిపోయి ఎన్ని చెప్పినా తీసుకెళ్ళనంటే
ఎంతకీ తీసుకెళ్ళడానికి అసలు కారణం నాకు తెలిసి ఆ పుల్లు సింహాలు నన్ను ఏమైనా చేస్తే రక్షించడానికి మీకు మగతనం ఉంటేగా మీరే ఆడదండి. కాబట్టి ఇప్పుడు ఇది చాలా తప్పు మాట ఒప్పు మాట అన్నది భర్తని బట్టి ఉంటుంది, మిమ్మల్ని బట్టి కాదు. భర్త గారు ఎంత బాధపడిపోయిందో తీసుకెళ్ళనన్నానని, ఎంత మాట అందో, అంటే నాతో రావడం ఎంత ఇష్టమో అని సంతోషిస్తే మీరెందుకు ఓ బుగ్గలు నొక్కుకోవడం? ఆయన సంతోషించాడు, తీసుకెళ్ళాడు, మీకెందుకు మధ్యలో బాధ? మీకెందుకు తీర్పులు దాని మీద? మీకు అక్కర్లేని విషయానికి మీరు వెళ్ళారని గుర్తు. వాళ్ళిద్దరికీ సంతోషంగా ఉందా, మీరు దాని మీద తీర్పు చెప్తున్నారా? మీకెందుకండి ఆ విషయం? అసలు నా భార్య నన్ను ఏదో ఉందండి, గుంటూరు వస్తానండి మళ్ళీ వారం రోజుల్లో అంది. ఎందుకు అస్తమానం వారానికి ఒకసారి గుంటూరు? వద్దన్నాను. అంటే మీరు నన్ను విడిచిపెట్టి వారం రోజులైనా 15 రోజులైనా ఉండగలరు, నేనే వెర్రిమొహాన్ని వారానికి ఒకసారి ఉండలేక మిమ్మల్ని అడగడం. అసలు మిమ్మల్ని అర్థం చేసుకుంటే నాకు దూరంగా ఉండడం అన్నది మీకు ఎంత ఇష్టం అవుతుందో నాకు అర్థమవుతుంది. అందుకు వెళ్తున్నారు కదా గుంటూరు. అందనుకోండి, అమ్మ దీన సాధ్యం కూడా నన్ను ఇంత మాట అనేసిందా, ఇన్నాళ్ళ నుంచి ఇంత ప్రేమిస్తున్నాను అనుకోకూడదు. వారం రోజులకోసారి నన్ను చూడకుండా ఉండలేక ఎల్లాగోలా నన్ను ఒప్పించడానికి ఎంత మాట అన్నావే, ఎంత ప్రేమేనిది అని నేను నవ్వి ఏదో అన్నాను కానీ రావద్దన్నానా, వారానికి 3 రోజులకోసారి రా అని నేను అన్నాను అనుకోండి, మీరు వెంటనే తీర్పులు చెప్పకూడదు దాని మీద. అలా కోటేశ్వరరావు గారు నచ్చా అని మీరేం సిద్ధాంతాలు తీయక్కర్లేదు, అది మా ఇద్దరి విషయం కదా. సీతారాములది కూడా అంతే. అది వాళ్ళ స్వాతంత్రంగా అర్థం చేసుకోండి, వాళ్ళ స్వేచ్ఛగా అర్థం చేసుకోండి, అంతవరకే. ఆ దాంపత్యంలో ఉండేటటువంటి అందంగా మీరు భావన చెయ్యాలి దాన్ని. కాబట్టి కింత్వామన్యత వైదేహ పితామే మిథిలాధిప రామజామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం అనృతం బతలోకేయం అజ్ఞానాద్యద్య వచ్చతి తేజో నాస్తి పరం రామే తపతీవ దివాకరే. నిజంగా సీతమ్మ తల్లి రాముణ్ణంత మాట అంటే పక్కనే ఈ శ్లోకం చెప్పదు. రామ, మీ యందు శౌర్యము పరాక్రమము తేజస్సు వీర్యము లేదని ఎవడైనా అనుకుంటే, సూర్యబింబంలో కాంతి లేదనుకున్నవాడు ఎంత వెర్రివాడో, మిమ్మల్ని అలా అన్నవాడు అంత వెర్రివాడే. ఆవిడే అందా పక్కనే, ఇంకెందుకు మీ తీర్పులు? కాబట్టి రామ, మీరంతటి తేజోవంతులు, కాబట్టి మీ పక్కన ఉండడం, మీతో రావడం నాకు నిర్భయత్వం, మీతో వస్తాను. ఇంకొక మాట చెప్పనా నేను? కుశాకాశ సరేషీక ఏచ కంటకినోద్రుమాః తులాజిన సమస్పర్శ మార్గే మమ సహత్వయా. ఒకవేళ మనం వెడుతున్నప్పుడు దర్భలు, రెల్లుగడ్డి, ముళ్ళ దుబ్బులు, ముళ్ళ పొదలు, ముళ్ళు, జిల్లేడు ముళ్ళు, పెద్ద పెద్ద ఆ ముళ్ళున్నటువంటి చెట్లకి పెరిగినటువంటి ముళ్ళు, ఇటువంటివి నాకు గుచ్చుకుంటే నాకు ఎలా ఉంటుందో తెలుసా? మీరు పక్కన ఉన్న కారణం చేత జింక చర్మం నాకు తగిలినట్టు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. కాదు, ఇంకొక మాట చెప్తున్నాను. మహావాత సముద్ధూతం యన్మామపకరిష్యతి రజోరమణ తన్మన్యే పరాఢ్యమివ చందనం. మనం అరణ్యంలో వెడుతున్నప్పుడు పెద్ద గాలిదుమారం రేగి మట్టంతా వచ్చి నా మీద పడిపోతే నా ఒంటికంతటికి చందనం రాసినట్టు ఉంటుంది నాకు మీరు పక్కనుంటే. శాద్వలేషు యథాశిష్యే వనాంతే వనగోచర కుధాస్తరణతల్పేషు కిం స్యాత్తు సుఖతరం తతః. పచ్చిక బయళ్ల మీద అక్కడ ఇళ్ళుండవు, వాకిళ్ళుండవు, ఏది దొరికితే దాని మీద పడుకోవాలంటున్నారు కదా. ఒకవేళ చీకటి పడిపోయో పగటిపూట బడలిపోయో పచ్చిక బయలు చూసుకుని దాని మీద మన ఇద్దరం పడుకున్నాం అనుకోండి, నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? చాలా గొప్ప తల్పం మీద మన ఇద్దరం పడుకున్న కన్నా సంతోషంగా ఉంటుంది మీతో కలిసి పడుకుంటే. అంటే ఇక్కడ చందనం రాసుకున్నా ఉండదు, ఇక్కడ తల్పం మీద పడుకున్నా ఉండదు. మీతో కలిసి ఉంటే గాలి దుమారానికి వచ్చిన ధూళి నాకు అలా అనిపిస్తుంది, ముళ్ళు గుచ్చుకుంటే నాకు అంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి రామ, నేను మీతో తప్పకుండా వస్తాను, నన్ను మీతో తీసుకెళ్ళవలసిందే అంటే అప్పుడు రాముడు అన్నాడు, తవ సర్వం అభిప్రాయం అవిజ్ఞాయ శుభానని వాసం న రోచయే రణ్యే శక్తిమానసి రక్షణే. సీత భర్త అయినటువంటి వాడు భార్యని ప్రతి విషయంలోనూ శాసకత్వం చేసి శాసనం చేసి తన వెంట తిప్పుకోవడం కాదు, ఆమె తన ధర్మాన్ని పాటించడానికి తాను సిద్ధంగా ఉందా అని పరిపరి విధముల చూసి ఆమెని అనుగమించమనాలి. అంతేకాని భర్తని కదా అని నన్ను అనువర్తించమని నేను శాసించచ్చు, కానీ నాకు అలా ఇష్టం లేదు. నీ ధర్మంగా నువ్వు గుర్తించి నా వెంట వస్తే అంతకన్నా నాకు కావలసిందే ఉంది. ఇన్ని చెప్పినా కాదు, నా పక్కనే ఉంటానని నువ్వు అంటున్నావు, ఇంతకన్నా నాకేం కావాలి సీత?
తప్పకుండా పద, ఇద్దరం కలిసే బయలుదేరుతాం. నేను ఒక మాట చెప్పనా, నిన్ను విడిచి నాకు స్వర్గలోకం కూడా అక్కర్లేదు, నిన్ను విడిచి నేను ఉండలేను సీత, నువ్వు రావాలనే నా కోరిక, కానీ శాసించడం నాకు ఇష్టం లేదు. ఇది ధర్మాత్ముడైన రాముడంటే. ఇది ఒక భార్యకి భర్తగా నిలబడే రాముడంటే ఇలా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, రాముడు ఏ దోషం చేశాడు భార్య విషయంలో? ఆయన ఏమైనా శాసించాడా? ఆయన ఏమైనా అమర్యాదగా మాట్లాడా? ఆయన ఏమైనా బలవంతంగా నువ్వు నన్ను అనువర్తించంటాడా? ఆయన ఎన్నడూ అలా చేసేవాడు కాడు. రాముడు మర్యాద పురుషోత్తముడు. కాబట్టి ఆయన అన్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు, సీత రాజ్యం ఎందుకు వదిలేశారండి, నాన్నగారి మాట ఎందుకు విన్నారండి అలాగా, అసలు మామయ్య గారు అలా మిమ్మల్ని ఎందుకు అడిగారండి రాజ్యం వదిలేయమని ఒక్క ప్రశ్న సీతమ్మ వేయలేదు. అసలు ఆవిడికి దాని సంబంధం లేదు, ఆవిడ దాని గురించి ఆ బాధే పడలేదు. కానీ భార్యకి చెప్పడం భర్త యొక్క ధర్మం, తను చెప్పాలి భార్యకి. కాబట్టి తను చెప్తున్నాడు. నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, అతను ఒకసారి నాతో ఆ పెట్రోల్ కొట్టించుకోవాలండి, మా ఆవిడని అడిగి 100 రూపాయలు తీసుకోవాలి అన్నాడు. నేను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, ఏదో కాఫీ ఇచ్చాడు తాగుతున్నాను అన్నట్లు మర్చిపోయినండో పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు లేవు పర్సులోను, ఉండండి మా ఆవిడని అడిగి తెచ్చుకోవాలని లోపలికి వెళ్ళి 100 రూపాయలు తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే, ఏమయ్యా నువ్వు నీ ద్రవ్యం అంతటినీ భార్యకి ఇస్తుంటావా అన్న. నాకేం అందులో తప్పు కనపడి కాదు సుమండి అంటే, ఆయన నాతో ఒక చాలా గొప్ప మాట అన్నాడు, ఇప్పటికీ నేను మర్చిపోను. కోటేశ్వరారు, నా బుద్ధి ఎందు లౌల్యం ఉంది, నాకు ఒక వ్యసనం ఉంది, దాని వేపుకి నా బుద్ధి లాగుతూ ఉంటుంది సాయంకాలం అయితే. నాకు నేనుగా పెట్టుకున్న క్రమశిక్షణ ఏమిటంటే, ఈశ్వరుడి దగ్గర నా ఆత్మకి నా భార్యకి భేదం లేదు. నన్ను నమ్మి నా వెంట వచ్చినటువంటి ఆడది, నాకు బిడ్డల్నిచ్చింది, నా కోసం ఏడిచేటటువంటి వ్యక్తి, ఆమె కన్నా నాకు ఇంకెవరుంటారు? ఆమెని కూడా నేను అతిక్రమించేస్తే ఇంకా నన్ను బాగు చేసేవాళ్ళు లోకంలో ఉండడు. నేను ఒట్టు పెట్టుకున్నాను, డబ్బంటూ అడిగితే మా ఆవిడ్ని అడిగే తీసుకుంటాను, ఖర్చు మా ఆవిడికి చెప్తాను అని నియమం పెట్టుకున్నాను. మా ఆవిడ్ని సాయంకాలం ఈ వ్యసనానికి డబ్బు కావాలని అడగలేనుగా. అందుకని అర్థమునందు ఇటువంటి క్రమశిక్షణ నా భార్య వైపు నుంచి తెచ్చుకుని, నువ్వు నన్ను అడుగు లెక్క అని నేనే స్వాతంత్రం ఇచ్చి దానికి డబ్బిచ్చి దాని దగ్గర పుచ్చుకుని ఆ వ్యసనం వైపు నుంచి తప్పుకున్నానండి. ఇప్పుడు ఆ వ్యసనం పోయింది నాకన్నాడు. భార్యని అలా అనుకూలంగా చక్కగా ధర్మార్థ కామముల యందు వాడుకుని తరించారు పురుషులు. వర్తమానంలో కూడా అటువంటి వాళ్ళు. నేను ఎంత సంతోషించానో నిజంగా అతని మాట విని, ఎన్ని ఉపన్యాసాల్లో చెప్పాను. అతను ఎక్కడో అక్కడ విని సంతోషిస్తాడు. ఓహో అంటే పేరు చెప్తే బాగుండదు కాబట్టి చెప్పలేదు, కానీ నా మిత్రుడు నేను ఆ రోజన్న మాటని అంత సహృదయంతో అర్థం చేసుకున్నాడని సంతోషిస్తాడు. కాబట్టి రాముడు అన్నాడు, ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టానో తెలుసా సీత? యత్ త్రయం తత్రయో లోకాః పవిత్రం తత్సమం భువి నాణ్యదస్తి శుభాపాంగే తేనేదమభిరాజ్యతే. లోకంలో 3 అత్యంత పూజనీయమైన వస్తువులున్నాయి. అవి నీ కంటి ఎదుట కనపడేటటువంటి సాక్షాత్ పరమేశ్వర స్వరూపములు. ఈ మాంసనేత్రమునకు దొరికేటటువంటి ఈశ్వర రూపాలవి. 1 తల్లి, 2 తండ్రి, 3 గురువు. ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటానంటే ఈ స్పర్శకి దొరకకపోవచ్చు, అది ఎవరో మహాత్ములకి దొరుకుతుంది. మీరు చూడండి, మీకు అటు అభిముఖంగా పార్వతీ పరమేశ్వరులు సింహాసనం మీద కూర్చుంటే, ఎడమ తొడ మీద పార్వతీదేవి ఎర్రటి బట్ట కట్టు కూర్చుంటే, పరమశివుడి యొక్క ఒక పాదాన్ని నందీశ్వరుడు ఇలా చేతిలో పట్టుకుని ఉంటాడు. గృహీత్వా హస్తాభ్యాం అని ఇలా చేత్తో పట్టుకుని ఉన్నటువంటి వాడు నందీశ్వరుడు కాబట్టి పట్టుకున్నాడు. ఒక్క పాదాన్నే పట్టుకుంటాడు, 2 పాదాలు పట్టుకోడు. ఎందుకంటే ఇలా మడత వేసి కూర్చుంటే ఒక్క పాదం కిందకుంటుంది, 2వ కాలు ఇలా మడత వేసి ఉంది, ఎడమ తొడ మీద అమ్మవారు ఉంది, కుడి పాదాన్ని ఆయన ఇలా పట్టుకున్నాడు నందీశ్వరుడు. ఆయనకి దొరికింది పరమశివ పాద స్పర్శ. మీకు దొరుకుతుందా? దొరకదని నేను అనను, ఏమో ఎవరు అదృష్టవంతులు ఉన్నారో. కానీ రాముడు అంటున్నాడు దొరుకుతుంది, దొరకదంటావేంటి? అమ్మ పాదాలు అలా పట్టుకోవడం ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడమే, నాన్నగారి పాదాలు అలా పట్టుకోవడం ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడమే, గురువుగారి పాదాలు అలా పట్టుకోవడం ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడమే. ఈశ్వరుడి పాదాలు తిన్నగా ఈ చేతులతో ముట్టుకుంటే ఎంత ఫలితమో, ఈ 3 పాదాలు ముట్టుకోవడం అంతే ఫలితం. వాళ్ళ 3 మాట వినడం ఎంత గొప్పో, వీళ్ళ 3 మాట వినడం అంతే గొప్ప. కనపడని ఈశ్వరుడికి సేవలు చేస్తున్నానని కనబడుతున్న ఈశ్వర స్వరూపాన్ని విస్మరించిన వాడికి అభ్యున్నతి ఎలా కలుగుతుంది సీత? తండ్రి పరమదైవం నాకు, అందుకు రాజ్యాన్ని వదిలిపెట్టాను సీత అన్నాడు.
సంతోషించింది సీత. ఆహా, ఏమి నా భర్త సంస్కారం అని పొంగిపోయింది. స్వర్గో ధనం వా ధాన్యం వా విద్యా పుత్రా సుఖాని చ గురువృత్యనురోధేన నకించిదపి దుర్లభం. ఏది కావాలి నీకు? స్వర్గం కావాలా? ధనం కావాలా? ధాన్యం కావాలా? విద్య కావాలా? పుత్రులు కావాలా? సుఖం కావాలా? వీళ్ళ ముగ్గురికి సేవ చేసి పొందలేంది లోకంలో లేదు. వీళ్ళని వదిలిపెట్టేసి ఇంకోటేదో పట్టుకుంటానండం అసమంజసం కదా సీత. అందుకని రాజ్యాన్ని వదిలేశాను, నాన్నగారి మాటనే పట్టుకున్నాను. అది మనకు అన్నీ ఇస్తుంది సీత. ఇవాళ ఇవ్వనట్టు కనపడచ్చు, కానీ అన్నీ ఇస్తుంది. ఇది రాముడంటే. ఇచ్చిందా లేదా? కీర్తినిచ్చింది, రావణ సంహారం చేయించింది, మహానుభావుడికి మళ్ళీ తిరిగి పట్టాభిషేకం చేసుకున్నాడు, 11,000 సంవత్సరములు రాజ్యమును పాలించాడు. భరతుడు ఎంత గొప్ప తమ్ముడో లోకానికి నిరూపించుకునేటటువంటి అవకాశం దొరికింది. లక్ష్మణుడు ఎంతటి మహాత్ముడో అనుగమించడంలో లోకానికి తెలిసింది. రాముడంటే ఏమిటో తెలిసింది. కాబట్టి సీత, నా తండ్రి మాట వినడం అన్నది నాకెప్పటికైనా ఉపకారమే. కాబట్టి నేను తండ్రి మాట విన్నాను సీత అన్నారు. చాలా సంతోషించింది తల్లి. ఆయన అన్నాడు, సీత, మనం 14 సంవత్సరములు ఇక్కడ ఉండం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ దాచేసి తాళాలేసేసి వెళ్ళవలసిన అవసరం ఏం లేదు. మనం అన్నిటినీ దానం చేసేద్దాం. దానం చేసేయడం అన్న మాటలో మీరు ఒకటి పట్టుకోవాల్సి ఉంటుంది. దానం చెయ్యడం అంటే రామాయణాన్ని మీరు బాగా చదవాలి. యోగ్యతని బట్టి దానం చేయాలి. ఉంది కదా అని దానం చేయకూడదు. ఉంది కదా అని చెప్పి మీ ఇచ్చ వచ్చినట్లు మీరు దానం చేశారనుకోండి, ప్రమాదం ఒకటి వచ్చి కూర్చుంటుంది. తెలుసా అండి? ఎందుకంటే లోకంలో ఒక గమ్మత్తు ఉంటుంది. పెట్టేటప్పుడు పెట్టేవాడు మంచివాడు అయ్యొచ్చు, పొందేవాడు ఓ గజ దొంగకి మీరు కంటి ఆపరేషన్ చేయించారనుకోండి, ఇంకో 10 ఇళ్ళు దోచుకుంటాడు. నేను కంటి ఆపరేషన్ చేయించానండి, ఉచిత నేత్ర చికిత్స అంటే అది ఎంతవరకు అవసరము అన్నది మీరు చూడవలసి ఉంటుంది. చేసేటప్పుడు పాత్రతని గుర్తెరగాలి. పాత్రతని గుర్తెరగకుండా పెట్టకూడదు. పాత్రతని గుర్తెరగకుండా పెట్టగలిగినటువంటి అధికారం ఒక్క ఈశ్వరుడు పొంది ఉంటాడంతే. ఆయనే అలా పోషిస్తాడు. అందుకే దేవాలయానికి ఆ అధికారం ఉంటుంది. దేవాలయం తనంత తానుగా కొన్ని చేస్తుంది. అది కూడా అన్నీ చేయకూడదు. దేవాలయం కూడా అలా చేయదు. కేరళలో ఒక అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉంది, నాకు పేరు జ్ఞాపకం లేదు, కానీ ఆ దేవాలయంలో ఏం చేస్తారంటే వెళ్ళిన వాళ్ళందరికీ అన్నం పెడతారు. అన్నం పెట్టి రాత్రి ఏం చేస్తారంటే మంచి అన్నం, కూరలు, బూరెలు, గారెలు అన్నీ కూడా వేడివేడిగా ఉన్నవన్నీ తీసుకెళ్ళి పెద్ద పెద్ద ఆకులేసి దూరంగా ఓ చెట్టు కింద పెట్టేసి వచ్చేస్తారు అందరు. ఇక రాత్రే అటువైపుకి ఎవ్వరూ వెళ్ళరు. ఎందుకో తెలుసా అండి? గజ దొంగలు అప్పుడు వచ్చి అన్నం తింటారు. వాళ్ళు మరి అందరిలోకి వస్తే పట్టుకుంటారని వాళ్ళు తినరేమో, వాళ్ళు కూడా అమ్మవారి బిడ్డలే. అందుకని అన్నపూర్ణి వాళ్ళకు కూడా అన్నం పెట్టాలి తప్ప యోగ్యుడైన కొడుకు అన్నం పెడతానంటుందండి అమ్మ. వీడు బాగా చదువుకున్నాడు, అన్నం పెట్టాను, నీకు 10 మార్కులు రాలేదు, నీకు అన్నం పెట్టానంటుందా అమ్మ? దారి తప్పినా దారిలో ఉన్న అన్నం పెట్టడం అమ్మ లక్షణం. అందుకని అన్నపూర్ణి దేవాలయంలో అలా పెడతారు. అది ధర్మం అంటే. ఎక్కడ ఏది చెయ్యాలో అది చెయ్యాలి. ఆవిడికి అది ధర్మం. తల్లి అలా పెడితే ధర్మం. ఐఏఎస్ చదివిన కొడుక్కి అమ్మ అన్నం పెడుతుంది. గుమాస్తా చేసుకుంటున్న కొడుకు, రెండో కొడుకైనా అమ్మ అలాగే అన్నం పెడుతుంది తప్ప వీడు ఐఏఎస్ చదివాడరా గడప పెరిగేస్తాను, నీకు నీళ్ళ మజ్జిగ పోస్తానని అమ్మందో. ఇంకా అవసరమైతే నీకేమిట్రా ఎక్కడికి వెళ్ళినా గడ్డ పెరుగు పెడతారు, వీడికి ఇవాళ పెరిగేస్తానరా పాపం తక్కువ ఉందని వీడికి పెరిగేసి మజ్జిగ స్వతంత్రంగా ఐఏఎస్ చదువుకున్న వాడికి వేస్తుంది అమ్మ. అది అమ్మకి ధర్మం, అది అమ్మ లక్షణం. ఇదే నేను చెప్పేది మీకు. ఆ పాత్రతని గుర్తెరగాలి, గుర్తిరిగి దానం చేయాలి. పాత్రతని గుర్తెరగకుండా దానం చేయకూడదు. కాబట్టి రాముడు అన్నాడు, నువ్వు దానాలు చేసేటప్పుడు కొన్ని వస్తువుల్ని మన కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడు ఉన్నాడు, ఆయన్ని పిలిచి ఆయనకిద్దాం. కొన్నింటిని కౌసల్యా మందిరంలో వృద్ధులైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, అమ్మకి రోజు పూజలు చేయించి ఆశీర్వచనం చేయించేవాళ్ళు, వాళ్ళకిద్దాం. కొన్ని బ్రహ్మచారులుగా ఉండి గాయత్రి అనుష్ఠించుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకిద్దాం. కొన్ని నీకు చెందిన వస్తువులు ఇంటి నౌకర్లకిద్దాం. కొన్ని నా రథాన్ని నడిపేటటువంటి సారథి ఉన్నాడు, అతనికిద్దాం. ఎందుకో తెలుసా అండి?
ఒక కారు వెడుతున్నప్పుడు డ్రైవరే గొప్ప యజమాని కన్నా. ఎందుకో తెలుసా అండి? డ్రైవర్ ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఇద్దరి పట్ల మౌనం పాటించవలసి ఉంటుంది కదా. ఇప్పుడు యజమాని ప్రాణాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే డ్రైవర్ చేతిలో ఉన్నాయి. ఈయన చాలా కాలం ఏమీ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉన్నాడు, వేళకి వెళ్ళవలసిన చోటికి వెళ్ళగలిగాడు, వెళ్ళిన చోటు నుంచి రాగలిగాడు. ఇన్ని చెయ్యగలిగాడంటే సారథి చాలా చాలా ప్రధాన పాత్ర. కాబట్టి నన్ను నమ్ముకుని ఇన్నాళ్ళు సారథ్యం చేసిన వాడికి మనం ఉపకారం చేద్దాం అన్నాడు. పాత్రతలని ఎలా లెక్క పెడతాడో చూడండి రాముడు. తప్ప అన్ని బ్రాహ్మణుల కండం, అన్ని ఋషిపుత్రుల కండం, అన్ని బ్రహ్మచారుల కండం, అన్ని మా అమ్మింటి కండం, అన్ని నౌకర్ల కండం, అన్ని డ్రైవర్ల కండం. ఎవరికి ఏవి ఇవ్వాలో అలా నిర్ణయం చేస్తాడు. కాబట్టి సీతా సిద్ధం చేసే గబగబా వెళ్ళిపోదాం, దానాలు చేసేసేద్దాం. సరేనంది తల్లి సిద్ధం చేస్తోంది. ఆయన ఇద్దరు రమ్మన్నాడు కదూ, ఇద్దరు లోపల నుంచి బయటకు వస్తున్నారు. అంతే, ఎవడో ఒక ఆయన అమాంతం కాళ్ళు రెండు గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది అడుగు ముందీయకుండా. ఎవరు రాని ఆగి చూశాడు. సభ్రాతుశ్చరణో గాఢం నిపీఠ్య రఘునందన సీతామువాచ అతియశాం రాఘవంచ మహావ్రతం. లక్ష్మణమూర్తి అక్కడ నించున్నాడు, ఇంకా మనం వెళ్ళిపోవడమేనని. సీతమ్మతో ఎంత వాదించాడో విన్నాడు, బయటికి వినపడుతున్నాయి. అమ్మ నాయనోయ్, భార్యను తీసుకెళ్ళడానికే ఇంత వాదించిన వాడు నన్ను తీసుకెళ్తాడా? ఇంకా వేరు స్థితి పెట్టుకోలేదు. అన్నయ్య అన్నయ్య నేనన్నయ్య అనలేదు. కింద పడి గట్టిగా పట్టేసుకున్నాడు. ఇంకా అంటే శరణాగతి. ఇంకా దానికి ఇంకా దానికి ఈశ్వరుడి దగ్గర ఇంకా రెండో మాట ఉండదు, వెంటనే ఇచ్చేయాలంతే. గట్టిగా పట్టేసుకున్నాడు. ఇలా తలెత్తి అన్నయ్య వంకే చూస్తే అంటాడేమోనని వదిన వంక చూస్తూ మాట్లాడుతున్నాడు. వదిన, ఇప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో వెడుతున్నప్పుడు అంత సంతోషం నాకు కూడా ఉంటుంది వదిన. అన్నయ్యతో వస్తే, నీతో వస్తే వదిన నువ్వు చెప్పి ఎలాగైనా నేను కూడా వచ్చేటట్టు చెయ్యాలి వదిన అని అన్నయ్య వంక చూసినా వదిన వంక చూసినా ఒకటే. అందుకని అన్నయ్యకి వదినకి అభేదం. కాబట్టి అన్నయ్య వంక చూడడం ముందు అసలు ఆ మాట ఒకటి నోట్లోంచి పెగలాలంటే, అయ్యి బాబోయ్ ఈయన వంక చూస్తే ఈ మాట మాత్రం నోరు పెగులుతుందా? ఆవిడ వంక చూస్తాను, ఈయన కాళ్ళు అట్టుకుంటాను. నేను గట్టిగా ఈయన కాళ్ళు అట్టుకుని ఆవిడ వంక చూసి మాట్లాడుతున్నట్ట. ఏమని? నదేవలోకాక్రమణం నామరత్వమహం మృణే ఐశ్వరం వ్యాపి లోకానాం కామయేన త్వయా వినా యదిగంతుం కృతా బుద్ధి వనం మృగగజాయుతం అహం త్వాను గమిష్యామి వనమగ్రే ధనుర్ధరః. నాయన రామచంద్ర ప్రభో, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. అరణ్యంలో ఎన్నో మృగాలుంటాయి, తిరుగుతుంటాయి. నువ్వు మా వదినమ్మ కలిసి అరణ్యంలో తిరుగుతుంటే నేను ధనస్సు పట్టుకుని వాటినన్నింటినీ నిగ్రహిస్తాను. నీ వెనకాతలే బయలుదేరుతాను. నేను గుణపం బుట్ట తెచ్చుకుంటాను. ఆ దుంపలు కందమూలాలు అన్ని ఏరి పట్టుకొస్తాను తవ్వి. అన్నయ్య, మీ ఇద్దరు హాయిగా పర్వత శిఖరాల మీద కూర్చుని సంతోషంగా అన్ని చూస్తూ అవి తింటూ ఉందిరు గాని. అన్నయ్య, ఎప్పుడు చెయ్యవలసిన పనులన్నీ నేను చేసి పెడతాను అన్నయ్య. అన్నయ్య, నన్ను రావద్దని మాత్రం అనద్దన్నయ్య. నీకు సేవ చేయకుండా ఉండలేనన్నయ్య. నన్ను వద్దన్నావా అని బతకలేనన్నయ్య. నువ్వు లేకుండా స్వర్గం కూడా నాకు అక్కర్లేదన్నయ్య. దేవలోకం వెళ్ళమన్నా నేను వెళ్ళనన్నయ్య. నీతో ఉన్నదే నాకు దేవలోకం అన్నయ్య. నిన్ను విడిచి ఉండలేనన్నయ్య. నన్ను నమ్మన్నయ్య, నా మాట నమ్మన్నయ్య. వద్దు అని మాత్రం అనకన్నయ్య. నేను వచ్చేస్తున్నానన్నయ్య. గుణపం బుట్ట సిద్ధం చేసుకున్నాను అన్నయ్య అంటున్నాడు. అటు చూసి ఇటు కాళ్ళు అట్టుకు మాట్లాడుతున్నాడు. నవ్వుతున్నాడు రామచంద్రమూర్తి. ఏమి పిచ్చి ప్రేమరా, అంత తొందరగా రమ్మంటాడా? ఆయన పరీక్ష పెట్టాడు మళ్ళీ. ఆయన అన్నాడు, నస్మరిష్యతి కౌసల్యాం సుమిత్రాంచ సుదుఃఖితాం భరతో రాజ్యమాసాద్య కైకయ్యాం పర్యవస్థితః తామార్యాం స్వయమేవేహ రాజానుగ్రహణేన వా సౌమిత్రే భర కౌసల్యాం ఉక్తమర్థమిమంచర. నాయన, నేను వెళ్ళిపోతున్నాను. కౌసల్య బెంగ పెట్టుకుంటుంది నా కోసం. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు కూడా నాతో వచ్చేస్తే, అట్నుంచి వచ్చిన తరువాత భరతుడు కౌసల్యని సుమిత్రని కైకేయి మాటల కొద్దీ సరిగ్గా చూడడం మానేస్తే
అప్పుడు కౌసల్య సుమిత్ర చాలా బాధపడిపోతారు కదా. నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, మా అమ్మని మీ అమ్మని జాగ్రత్తగా చూస్తూ ఉంటావు కదా, అందుకని ఇక్కడ ఉండమంటున్నాను. నువ్వు ఇక్కడ ఉండి మన తల్లుల్ని బాగా చూస్తే నన్ను అనుగమించి వచ్చిన కన్నా ఎక్కువ సంతోషిస్తాను కదా, నీ చెప్పింది చేయడం ధర్మం కదా, కాబట్టి లక్ష్మణ ఇక్కడ ఉండు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, తవైవ తేజసా వీర భరత పూజయిష్యతి కౌసల్యాంచ సుమిత్రాంచ ప్రయతో నత్ర సంశయ. అన్నయ్య, భరతుడు నిర్లక్ష్యం చేసి కౌసల్యని సుమిత్రని చూడకుండా ఉంటే ఇక్కడుండి భరతుడు చూసేటట్టు చేయడానికి నా తేజస్సు ఏం పనికి రాదు. ఎక్కడ ఉన్నా నీ తేజస్సుని గుర్తు చేసుకుని జాగ్రత్తగా ఉంటాడు భరతుడు. కౌసల్యని సుమిత్రని జాగ్రత్తగా చూస్తాడు. నేను ఎందుకన్నయ్యా ఇక్కడ, నేను అక్కర్లేదు. ఈ మాటలు నాకు చెప్పద్దు అన్నయ్య. తదాత్మభరణే చైవ మమ మాతుస్తథైవ చ పర్యాప్తామద్విధానాంచ భరణాయ యశస్విని. అన్నయ్య, 1000 గ్రామాలు కౌసల్య చేతిలో ఉన్నాయి. నాలాంటి వాళ్ళని మా అమ్మలాంటి వాళ్ళని 1000 మందిని ఆవిడ పోషిస్తుంది రోజు అన్నం పెట్టి. ఆవిడ్ని ఒకళ్ళు చూడడం ఏమిటన్నయ్య? అన్నయ్య, నన్ను రావద్దు అనద్దనయ్య, నువ్వు చెప్పిన కారణం సరిపోలేదన్నయ్య, నేను నీతో వచ్చేస్తాను. ధనురాదాయ శరం ఖనిత్ర పిటకాధర అగ్రతస్తే గమిష్యామి పంధానమనుదర్శయం ఆహరిష్యామి తే నిత్యం మూలాని చ ఫలాని చ వన్యాని యాని చాన్యాని స్వహరాణి తపస్వినాం భవాంస్తు సహ వైదేహ్య గిరిశానుషు రంస్యతే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతస్యతే. అన్నయ్య, అందుకని నన్ను అనుగ్రహించు. నేను ధనుర్బాణాలు పట్టుకుని బొట్ట పట్టుకుని గుణపం పట్టుకుని నీతో వచ్చి నీకు వదినకి సేవలు చేస్తాను, కాబట్టి నన్ను అనుగ్రహిస్తే నేను వస్తానన్నయ్య అన్నాడు. అంటే ఆయన అన్నాడు, సరే, నువ్వు నన్ను విడిచిపెట్టి ఉండలేవన్న విషయం నాకు బాగా తెలుసు, కాబట్టి లక్ష్మణ నువ్వు నాతో రా, అనుమతిస్తున్నాను. అయితే ఇక్కడ రాముడు ఏ ధర్మాన్ని పాటించి అలా ఒప్పుకున్నాడు అని మీకు అనుమానం రావచ్చు. ఊర్మిళని విడిచిపెట్టి లక్ష్మణుడు రాముడితో వెళ్ళొచ్చా? అలా శాస్త్రం అంగీకరిస్తుందా? మరి ఏ శాస్త్ర ప్రమాణాన్ని బట్టి లక్ష్మణుడిని తనతో రమ్మంటున్నాడు భార్యని విడిచిపెట్టి? ధర్మం చూస్తాడుగా రాముడు. అంటే శాస్త్రంలో ఉన్న మర్యాద ఎక్కడుందంటే, జ్యేష్ఠుడైనటువంటి వాణ్ణి అనువర్తించి జ్యేష్ఠునికి చేసేటటువంటి సేవలన్నీ తపస్సు కిందకొచ్చి ఆయన ఉన్నతమైనటువంటి మార్గాన్ని పొందడానికి అది మార్గం అవుతుంది అని, అది అటువంటి వ్యవస్థని చేకూరుస్తుంది అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి లక్ష్మణుడు రాముణ్ణి అనుగమించి వస్తాను అంటే అంగీకరించడం రాముడి పట్ల దోషం కాదు, అది ధర్మ వ్యతిరేకం కాదు. అందుకని రాముడు లక్ష్మణుడిని రమ్మన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు వశిష్ఠుడి ఇంటికి వెళ్ళు, అక్కడ మన ధనస్సులున్నాయి, అక్షయబాణ తూణీరాలున్నాయి, వాటిని తీసుకురా అని సీతమ్మని పిలిచి బంగారు అంగదాలు, కుండలాలు, మణులు, కేయూరాలు, వలయాలు, రత్నాలు వీటన్నిటినీ కూడా మహానుభావుడు ఆ వశిష్ఠుని యొక్క పుత్రుడు సుయజ్ఞుడున్నాడు, ఆయనకి ఇచ్చేసేద్దాం. అలాగే నీకు సంబంధించినటువంటి రత్నాలు, వడ్డాణం, సూత్రం, అంగదాలు ఇవన్నీ కూడా సుయజ్ఞుని యొక్క భార్యకి ఇచ్చేసేద్దాం. ఆ సుయజ్ఞుడు వచ్చాడు, ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఈ ఆభరణాలన్నింటినీ కూడా ఆయనకి ఇచ్చేశాడు. చిత్రరథుడు అనేటటువంటి సారథిని పిలిచి ఆయనకి అనేకమైన బహుమానాలు ఇచ్చాడు. కౌసల్య పురోహితుడికి అనేకమైనటువంటి బహుమానాలు ఇచ్చాడు. అలాగే బాహుపురులు, రత్నాలంకృతమైనటువంటి పర్యంకం, ఒక శత్రుంజయం అనబడేటటువంటి గజం తన మేనమామ ఇచ్చినటువంటిది, 1000 ఏనుగులు, వీటన్నింటినీ కూడా సుయజ్ఞుడికి ఇచ్చేశాడు. త్రిజటుడనేటటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, రామా, నీవు బయలుదేరుతున్నావు, దానాలు చేస్తున్నావు, నేను దరిద్రం అనుభవిస్తున్నాను, నువ్వు నాకు కూడా దానం చెయ్యి అంటే ఆయన్ని చూసి ఓ నవ్వు నవ్వి, ఇంత బక్క బ్రాహ్మణుడు ఎంత తాపత్రయంగా వచ్చాడో అని, నాయనా నీ చేతి కర్ర విసురు, గోవులలో అది ఎంత దూరం వెళ్ళి పడుతుందో అన్ని గోవులు నీకు ఇచ్చేస్తానన్నాడు. ఆయన బలమంతా కూడా తీసుకుని గిరగిరగిరగిర తిప్పి కర్ర విసిరాడు. పక 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 నవ్వి ఎంత దూరం కర్ర వెళ్ళి పడిందో అన్ని గోవులు ఇచ్చాడు. నిన్ను కష్టపెట్టానని, కర్ర విసరమన్నానని మరోలా అనుకోకు. నీ ఆర్తి చూసి నీకు ఎన్ని కావాలనుకున్నావో ఎన్ని ఇస్తే నీ అంత నువ్వు ఇవి నేను కోరుకున్నవే అని తృప్తి పడతావో అన్ని నీ చేతనే అడిగిద్దామని కర్ర విసరమన్నాను తప్ప ఇంకోలా అనుకోకు. నాకు బ్రాహ్మణులంటే పరమభక్తి, ఆ గోవులన్నీ నీ ఆశ్రమానికి తీసుకెళ్ళిపోమన్నాడు. వాటన్నింటినీ ఇచ్చాడు. ఇచ్చిన తరువాత అక్కడ నుంచి బయలుదేరి అందరూ కలిసి రథం ఎక్కకుండా సీతారామ లక్ష్మణులు కాలి మార్గాన నడుస్తూ రాచవీధులలో దశరథుని యొక్క మందిరానికి బయలుదేరారు.
ఆ నగరంలో ఉండేటటువంటి పౌరులందరూ మేడలెక్కి మిద్దెలెక్కి రహదారుల మీద నిలబడి చెప్పుకుంటున్నారు, ఏమి ధర్మాత్ముడు రామచంద్రమూర్తి, మహానుభావుడు తన ధర్మం కోసమని, తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ తాపసిగా వెళ్ళమని కైకమ్మ కోరింది కాబట్టి ఇప్పుడే రథాన్ని పరిత్యజించి కాలినడకన వెడుతున్నాడు. కనీసంలో కనీసం సూర్యచంద్రులు చూడడానికి కూడా అవకాశం లేనటువంటి తల్లి వైదేహి రామచంద్రమూర్తిని అనుగమించి వెడుతోంది. లక్ష్మణమూర్తి ఎంత పుణ్యాత్ముడు, ఆ అన్నగారికి సేవ చేయడానికి ఆ అన్న వెంట నడిచి వెడుతున్నాడు. ఈ సీతారాముల్ని లక్ష్మణుణ్ణి అడవికి పంపిస్తున్నటువంటి రాజు దశరథుడు మనిషి కాడు. ఎంతగా ఆడదాని మాటకి లొంగిపోయాడు. కన్న కొడుకు సుగుణాభిరాముణ్ణి అడవిలికి పంపుకుంటున్నాడా ఆడదాని మాటకి వశుడై అని వాళ్ళు అన్నారు. వాళ్ళదైన కోణంలో వాళ్ళు ఆలోచించారు. అది రామాయణం అంటే. ఎంత చిత్రమైన మాట అనుకున్నారో తెలుసా అండి వాళ్ళందరూ. వాళ్ళు అన్నారు, ఎందుకు అడిగింది కైకమ్మ, ఏమడిగింది? ఈ రాజ్యం కావాలంది. ఇంకేమడిగింది? మన్ని పరిపాలిస్తానంది. ఆవిడికి ఏం మిగల్చచ్చో మన చేతిలో ఉంది. ఆవిడ మన్ని పరిపాలించడం ఏంటి? మనకేం కోరికుంది? రాముడి చేత పరిపాలింపబడాలనుంది. ఆవిడేమంటోంది? నేను పరిపాలిస్తాను, రాముడు అడవికి వెళ్ళిపోవాలంటోంది. అంటే మనకి కావలసిన రాజును అడవికి పంపిస్తుందట, మనకు అక్కర్లేని రాజుని పెట్టి తను పరిపాలిస్తుందిట. ఆవిడెవరు మన్ని పరిపాలించడానికి? మనం ఎవరి చేత పరిపాలింపబడతాం అనుకుంటున్నామో ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోదాం. అప్పుడు ఈవిడేం పరిపాలిస్తుంది? రాముడు అడవికి వెడతాడు, మనం అడవికి వెళ్ళిపోదాం. మనందరం అడవికి వెళ్ళిపోదాం. అడవికి వెళ్ళిపోయి ఈ ఇళ్ళన్నీ ఇలా వదిలేద్దాం. వదిలేస్తే ఏమవుతుంది? ఎలకల కన్నాలు పెట్టేస్తాయి శుభ్రంగా. ఎంత గొప్ప మాటలు ఆలోచించారో తెలుసా అండి వాళ్ళు. సముద్ధృత విధానాన్ని పరిధ్యస్తాజిరాణి చ ఉపాప్త ధనధాన్యాని హృత సారాణి సర్వశ రజసాభ్యవకీర్ణాని పరిత్యక్తాని దైవతై మూషకై పరిధావద్భి ఉద్బిలైరవృతాని చ అపేతోదక ధూమాని హీన సమ్మార్జనాని చ ప్రణష్ట బలికర్మేజ్య మంత్రహోమ జపాని చ దుష్కలేనేవ భగ్నాని భిన్న భాజ నవంతి చ. మనం ఈ ఇళ్లన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతే దేవతల్ని ఆరాధించడానికి ఎవరు ఉండరు. బూజులు పట్టేస్తాయి, దుమ్ము ధూళి కొట్టుకుపోతాయి. దొంగలు వచ్చి ఇక్కడ ఉన్న ఉత్తమమైనటువంటి విలువైన వస్తువులన్నీ ఎత్తుకుపోతారు. ఎలకలు ఇళ్ల నిండా కన్నాలు పెట్టేస్తాయి. కన్నాలు పెట్టేసి ఈ ఇళ్ళన్నీ పాడుపడిపోతాయి. ఈ వీధులు తుడిచేవాళ్ళు ఉండరు, హోమం చేసేవాళ్ళు ఉండరు, బ్రాహ్మణులు ఉండరు, అగ్నికార్యాలు ఉండవు, నైవేద్యాలు ఉండవు. కాబట్టి దేవతలందరూ ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. నిర్మానుష్యం అయిపోతుంది, దొంగలతో నిండిపోతుంది. మనమందరం అడవికి వెళ్ళిపోతాం. మనం రాముడితో ఉంటాం. అడవిలో ఉన్న పులులు, సింహాలు, పావులు, ఏనుగులు ఇవన్నీ అయ్య బాబోయ్ ఇక్కడికి ఇంతమంది మనుషులు వచ్చేసారని అయోధ్యలోకి వచ్చేస్తాయి. అవన్నీ అయోధ్యలోకి వచ్చి పులులు, సింహాలు, పావులు, కుక్కలు, నక్కలు ఇక్కడ ఉంటాయి. ఇళ్ళన్నీ పాడిపడిపోతాయి. మనందరం అక్కడికి వెళ్ళి ఇళ్ళు కట్టుకుంటాం. రాముడితో అడవిలో ఉంటాం. అడవి అయోధ్య అయిపోతుంది, అయోధ్య అడవి అయిపోతుంది. అప్పుడు కైకని ఇది పరిపాలించుకోమని. ఇది కదా అడిగింది. ఆవిడ అలా అడిగితే మనకి ఇలా చేయడం మనకి రాదా? వనం అయోధ్య చేద్దాం, అయోధ్య వనం చేసేద్దాం. ఇప్పుడు మనం ఇలా చేద్దాం, కైకికి బుద్ధి వస్తుంది. అంటే వాళ్ళకి రాముడి మీద ఎంత ప్రీతో చూడండి. ఇవి మాట్లాడుకుంటున్నారట రాముడు వెళ్ళిపోతుంటే వాళ్ళు. అంటే అంతమంది యొక్క అభిమానాన్ని ఆయన చూరగొన్నాడండి మహానుభావుడు. వనం నగరమే వాస్తు ఏనగచ్చతి రాఘవ అస్మాభిశ్చ పరిత్యక్తం పురం సంపద్యతాం. మనం రాముడితో పాటు ఊరు వదిలేస్తే ఊరు వనం అయిపోతుంది, వనం ఊరైపోతుంది. మనకి చేతకాదేమిటి? ఆవిడ కోరికలు కోరితే ఆవిడితో వెర్రివాళ్ళలా మనం ఏం పరిపాలింపబడతామా? మనం రాముడితో వెళ్ళిపోదాం అన్నారు. అన్న తర్వాత రాముడు అన్నీ వింటున్నాడు. కానీ అది ఖండించి ఇప్పుడు దాన్ని ఒక పెద్ద ఉపద్రవం చేయడం ఆయనకి ఇష్టం లేదు. ఇది వారికి నా యందు అభిమానం. పొంగిపోడు కుంగిపోడు. ఆయన సీతాలక్ష్మణులతో కలిసి ముందుకు వెడుతున్నారు. దశరథుని యొక్క గృహానికి వెళ్ళారు. వెడితే అక్కడ దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి సుమంత్రుడు ఎదురొచ్చాడు. ఆయనతో చెప్పారు, రాచరికపు మర్యాద అని ఒకటి ఉంటుంది. నువ్వు లోపలికి వెళ్ళి నేను వచ్చాను అన్న విషయాన్ని దశరథ మహారాజు గారి దర్శనం చేసి నమస్కారాన్ని పొంది నేను అడవికి వెళ్ళిపోదామనుకుంటున్నానన్న విషయాన్ని దశరథ మహారాజు గారికి నివేదించవలసింది అని చెప్పారు. చెప్తే ఆ సుమంత్రుడు లోపలికి వెళ్ళి దశరథుడితో చెప్పాడు, రాముడు సీతాలక్ష్మణ సహితుడై వచ్చాడు. నిన్ను సత్యమునందు నిలబెట్టడం కోసం మహానుభావుడు, అంతటి పరాక్రమవంతుడు అడవికి వెళ్ళిపోతున్నాడు. రాజా నువ్వు ఆయనకి దర్శనం ఇస్తే బాగుంటుంది అన్నాడు. రాజు అన్నాడు, రాముణ్ణి దర్శనానికి పంపవద్దు.
కాసేపు బయటే ఆపు చేయి, నా భార్యలందరినీ లోపలికి ప్రవేశపెట్టు ముందన్నాడు. ఆయనకి 350 మంది భార్యలు, ఆయన దక్షిణ నాయకుడు. అందుకని 350 మంది భార్యల్ని తీసుకురమ్మని కౌసల్యని పంపించారు. కౌసల్య 350 మంది భార్యల్ని తీసుకుని ముందు దశరథ మహారాజు గారు ఉన్నటువంటి గదిలోకి వచ్చింది. కైకమ్మ అక్కడే నిలబడింది. ఇప్పుడు రాముణ్ణి లోపలికి పంపించండి. ఎందుకు అంటే ఈ 350 మందిలో 349 మందికి రాముడు వెళ్ళడం ఇష్టం లేదు. తననైతే నిగ్రహించింది కానీ సాటి భార్యలు ఇంతమంది ఛీ అంటే కైక మారుతుందేమో అని చూశాడు ఆఖరి ప్రయత్నం. అందుకని భార్యలందరినీ పిలిపించమన్నాడు. అని రాముణ్ణి ఇప్పుడు ప్రవేశపెట్టన్నాడు. రాముడు సీతాలక్ష్మణ సహితుడై వచ్చి నిలబడి, నాన్నగారు రాముడు నమస్కరించుచున్నాడు, అరణ్యానికి బయలుదేరుదాం అనుకుంటున్నారు, మీరు ఆశీర్వచనం చేస్తే బయలుదేరదామని మీ సముఖానికి వచ్చానన్నాడు. అంతే. తన ఆసనం మించి ఒక్కసారి చూశాడు రాముణ్ణి. చూసి రాముడు వెళ్ళిపోతున్నాడన్న సత్యం జీర్ణం కాక గబగబా లేచి వెళ్ళి రాముణ్ణి కౌగిలించుకుందామని ఆసనం మించి లేచాడు. సోభి దుద్రావ వేగేన రామం దృష్ట్యా విశాంపతి తమం సంప్రాప్య దుఃఖార్తః తపాత భువి మూర్ఛితః. ఆ రాముణ్ణి చూడగానే ఇంకా కాసేపట్లో రాముడు వెళ్ళిపోతాడు, ఇక నేను చూడను, 14 ఏళ్ళు కనపడడు అన్న దుఃఖంతో వలవల ఏడుస్తూ రాముణ్ణి పట్టుకోవడానికి ముందుకు వెళ్ళబోయి ఆ దుఃఖం యొక్క ఆవేశం చేత మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాడు. అలాగే నిలబడింది కైకమ్మ. తం పరిష్వజ్య బాహుభ్యాం తావుభౌ రామలక్ష్మణౌ పర్యంకే సీతయా సార్ధం రుదంత సమవీశయన్. సీతారామలక్ష్మణులు గబగబా ఆయనని తమ బాహువులతో పట్టుకుని ఎత్తి తీసుకొచ్చి ఆ పర్యంకం మీద కూర్చోపెట్టారు. కూర్చోపెట్టిన కాసేపటికి ఆయనకి సంజ్ఞ కలిగింది. మళ్ళీ అంటే తెలివొచ్చినట్టుగా మళ్ళీ స్మృతిని పొందాడు. అథ రామో ముహూర్తేన లబ్ధ సంజ్ఞం మహీపతిం ఉవాచ ప్రాంజలిర్భూత్వా శోకార్ణవ పరిప్లుతం అపృచ్ఛేత్వాం మహారాజా సర్వేషామీశ్వరోసినః ప్రస్థితం దండకారణ్యం పశ్యత్వం కుశలేన మాం. కాసేపటికి స్పృహని పొందిన తర్వాత రాముడు అంజలి ఘటించి అన్నాడు, మీరు ఆశీర్వచనం చేస్తే నేను అరణ్యానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, మీరు మీ చల్లని చేతులతో నన్ను దీవించండి అని అడిగాడు. వెంటనే దశరథుడు అన్నాడు, అహం రాఘవ కైకయ్యావరదానేన మోహితః అయోధ్యాయాస్త్వమేవాద్య భవ రాజా నిగృహ్యమాం. రామ, నేను ఈ ఆడదాని యొక్క వరముల చేత కట్టబడ్డాను, ఈమె నన్ను మోసగించింది, 2 వరాలు అడుగుతానని ఇంత ధర్మ వ్యతిరిక్తమైన కోరికలు అడిగింది. నేను ఎంత బ్రతిమాలినా తన మాట తిప్పలేదు. నేను కాడికి బండికి మధ్య నలిగిపోయిన ఎద్దులా నలిగిపోతున్నాను. రామ, నిన్ను విడిచిపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళిపోతే నేను మరణిస్తాను. అందుకని రామ, నేనే నిన్ను అడుగుతున్నాను. నాకు 60,000 సంవత్సరాల వయస్సు వచ్చేసింది, నేను వృద్ధుడను, నేను బాగా బడలిపోయాను, పైగా నేను శోకంతో ఉన్నాను, కాబట్టి నేను యుద్ధం చెయ్యలేను. నా మాట నిలబడాలి అంటే నువ్వు అడవికి వెళ్ళాలి, నువ్వు దయచేసి అడవికి వెళ్ళవద్దు. మా నాన్నెవడో నన్ను అడవికి వెళ్ళమనడానికి, భరతుడికి రాజ్యం ఇవ్వడానికి, పెద్దవాణ్ణి, అధికారం నాది, మా నాన్నెవడు ఇవ్వడానికని నువ్వు నన్ను ఓడించు, నేను ఓడిపోతాను, పెద్దవాణ్ణి, నీతో యుద్ధం చేయలేను. నన్ను 2 చేతులు బంధనం వేసేసి నన్ను కారాగారంలో పెట్టేస్తే నేను కారాగారంలో ఉంటాను, నువ్వు రాజ్యం చేస్తూ రామా నీదైన రాజ్యానికి నీకు ఇవ్వని నేరం చేసిన వాణ్ణి కాబట్టి నన్ను కారాగారంలో ఉంచి నువ్వు అలా తిరుగుతూ ఉండు నా ముందు, నేను నిన్ను చూసి బతికేస్తాను తప్ప సింహాసనం మీద కూర్చుని నువ్వు వెళ్ళిపోతే బతకలేను. కాబట్టి భవరాజా, నువ్వు రాజైపో, నిగృహ్యమాం, నన్ను నిగ్రహించు, నన్ను ఖైదు చేసేరామా అన్నాడు. అంటే ఎంత ఆర్తో, కొడుకుని ఉండలేని ఎంత బాధపడ్డాడో చూడండి. అంటే రాముడు అన్నాడు, నాన్నగారు నేను ఎంతకాలం వెళ్ళిపోతాను అనుకుంటున్నారు? 9 వర్షాణి వనవాసే విహృత్యతే పునః పాదౌ గ్రహీష్యామి ప్రతిజ్ఞాం తే నరాధిప. నేను 14 ఏళ్ళు నాన్నగారు నిద్రలో గడిచిపోయినట్టు గడిచిపోతుంది, మీరు కొన్ని వేల సంవత్సరములు పరిపాలించాలి,
మీరు ఇలాగే సింహాసనం మీద కూర్చోవాలి. నాన్నగారు మిమ్మల్ని ఖైదు చేసి నేను రాజ్యం పుచ్చుకోనా? నాకొద్దు, నాకు పుత్రధర్మం కావాలి. మిమ్మల్ని సత్యమునందు నిలబెట్టానన్న కీర్తి నాకు కావాలి. రాముళ్ళంటి కొడుకు నాకున్నాడు, నన్ను సత్యంలో నిలబెట్టడానికి తాను అడవికి వెళ్ళాడని మీరు తృప్తి చెందాలి. అంతేకాని మిమ్మల్ని నిగ్రహించి నేను రాజ్యం పుచ్చుకోనా? నాకొద్దు నాన్నగారు అన్నాడు. ఇలా మాట్లాడుతుంటే కైకకి భయం వేసింది. ఆవిడ గబగబా దశరథుడి పక్కకు వచ్చి వంగి ఆయన చెవిలో అంది, రుదన్నార్థ ప్రియం పుత్ర్యం సత్యపాసేన సంయత కైకయ్యా చోద్యమానస్తు మిథో రాజా తమబ్రవీత్. అతను వచ్చింది అడవికి వెళ్ళడానికి, నువ్వు ప్రసంగం సాగతీకు, వెళ్ళు అని మంగళాశాసనం చేయించాలు, తొందరగా వెడతాడు. ఎందుకు అంతసేపు మాట్లాడుతున్నావు? వెడదామని వచ్చాడు, వెళ్ళమని చెప్పు చాలు. ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి, నాయనా నువ్వు ఎలాగో బయలుదేరడానికి సిద్ధమయ్యావు, ఇక నా మాట వినవు. నువ్వు ధర్మమునందంత పూనిక ఉన్నవాడివి, అందుకు కదా నేను ఏడుస్తున్నాను. నువ్వు ధర్మాన్ని నమ్మకుండా నన్ను కారాగారంలో పెడితే నేను సంతోషించేవాడిని. నువ్వు ధర్మాన్ని నమ్మావు కాబట్టి నేను ఏడుస్తున్నాను. నాయనా నీ ధర్మం నిన్ను రక్షిస్తుంది, సంతోషంగా వెళ్ళిరా. నువ్వు సుఖంగా ఏ ఇబ్బందులు లేకుండా వనవాసం పూర్తి చేయాలి. కానీ ఒకే ఒక్క కోరిక కోరుతాను, ఒకే ఒక్క రోజు నువ్వు అంతఃపురంలో ఉండు. ఈ ఒక్క రాత్రి పగలు నిన్ను చూసుకుని నేను కౌసల్య మురిసిపోతాం తప్ప ఉండకుండా వెళ్ళిపోతానన్న మాట మాత్రం అనద్దు. ఒక్కరోజు ఉండి వెళ్ళు అని ప్రార్థన చేశాడు. అడిగితే రాముడు అన్నాడు, నాన్నగారు నేను ఒక్కరోజు ఉండడం వల్ల ప్రయోజనం ఏమీ సిద్ధించదు. పైగా నేను కైకమ్మకి మాట ఇచ్చాను, చాలా తొందరగా నేను వనవాసానికి వెళ్ళిపోతానన్నాను, అందుకని నేను వనవాసానికి బయలుదేరుతాను అంటే. ఆ సుమంత్రుడు అని దశరథ మహారాజు గారి యొక్క మంత్రి, ఆయన ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. ఆయన 2 చేతులు ఇలా 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 నలిపేసేసి క్రోధంతో కళ్ళు ఎర్రబడిపోయి ఆయన అన్నాడు, ఏమిటనుకుంటున్నావో, మావమాంస్తా దశరథం భర్తారం వరదంపతిం భర్తురిచ్చాహి నారీణాం పుత్రయ కోట్యా విశిష్యతే. 1,000,000 మంది పుత్రులు కడుపున పుట్టిన వాళ్ళు ఉన్నా వాళ్ళ మాట వినడమా భర్త మాట వినడమా అంటే ఆడది భర్త మాట మాత్రమే వినవలసి ఉంటుంది. నువ్వు నీ కొడుక్కి మేలు చేస్తానని భర్త మాట వినకుండా నువ్వు ఆయన్ని ఇబ్బందులలోకి గురి చేసి ఆయన మాట వినకుండా ఆయనకి దుఃఖాన్ని కల్పిస్తున్నావు. ఇది నీకు తగిన పని కాదు, నీ బుద్ధి మార్చుకో. రాజాభవతు తే పుత్రో భరతశాస్తు మీదినీం వయంతత్ర గమిష్యామో ఎత్ర రామో గమిష్యతి. నిజంగా భరతుడే రాజైతే నువ్వు గుర్తుపెట్టుకో, మేమందరం రాముడి వెంట వెళ్ళిపోతాం. నీకు ఈ భూమి మిగులుతుందేమో, నీకు ప్రజలు మాత్రం ఉండరు. అందరం రాముడి వెంట అరణ్యానికి వెళ్ళిపోతాం. ఆమ్రం చిత్వా కుఠారేణ నింబం పరిచరేత్తు యః యశ్చైనం పాయసాసించేత్ నైవాస్య మధురో భవేత్. ఒకడు గొడ్డలి తీసుకొచ్చి అక్కడే ఉన్నటువంటి మామిడి చెట్టుని నరికేసి దూరంగా పారేసి పక్కన ఉన్నటువంటి వేప చెట్టుకి ప్రతిరోజు పాలు పోశాడు. అంత మాత్రం చేత వేపకాయ తీయగా ఉంటుందా మామిడి పండులా? అంత గొప్ప కౌసల్య అంతఃపురంలో ఉన్న నిన్ను పాలు పోసి వేప చెట్టుని పెంచినట్టు ప్రీతి చేశాడు దశరథుడు. ఆఖరికి నీ బుద్ధి బయట పెట్టుకుని నువ్వు వేపకాయ చేదుకాయ ఇచ్చినట్టు నీ బుద్ధి బయటెట్టుకుని రాజుకి ఇబ్బంది తీసుకొచ్చావు. అభిజాతం హితే మన్యే యథామాతుస్తథైవచ నహి నింబాత్ స్రవే క్షౌద్రం లోకే నిగదితం వచః. లోకంలో ఒక మాట ఉంది, తల్లి ఎలా ఉంటుందో కూతురు అలా ఉంటుందని. నీకు మీ అమ్మ పోలికే వచ్చిందన్నాడు. నీ తండ్రి కేకయరాజు, ఆ కేకయరాజుకి భార్య ఉండేది. ఆ కేకయరాజుకి ఒక ఋషి వరం ఇచ్చాడు, సమస్త ప్రాణులలో ఏ ప్రాణి మాట్లాడుకున్నా నీకు అర్థం అవుతుంది, కానీ అర్థమైన దాన్ని ఇంకోళ్ళకి చెప్తే మాత్రం నీ తల వెయ్యి వక్కలైపోతుంది అన్నాడు. ఒకరోజు రాత్రి నీ తల్లి తండ్రి కలిసి పర్యంకం మీద పడుకుని ఉన్నారు. పక్కన వెళ్ళిపోతున్నటువంటి ఒక చీమ ఏదో మాట్లాడుకుంది. అది మీ నాన్నకి అర్థమైంది. మీ నాన్న పక్కున నవ్వాడు. మీ అమ్మంది నేను పక్కనుండగా ఎందుకు నవ్వేవుంది? చీమ ఏదో మాట్లాడింది అందుకు నవ్వానన్నాడు. కాదు, నన్ను చూసే నవ్వావు. ఎందుకు నవ్వావో నీకేమర్థమైందో చెప్పండి. చెబితేనే చచ్చిపోతానన్నాడు. నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు చెప్పండి అంటే ఆయన అన్నాడు రేపు చెప్తానన్నాడు అని వెళ్ళి తనకి ఉపదేశం చేసిన మునిని అడిగాడు. చచ్చిపోతానంటే పెళ్ళాన్ని వదిలేయి అలాంటి దాన్ని. అంత మూర్ఖురాలైనటువంటి భార్యని పట్టుకుని ఉండకు.
నీ మార్గం నువ్వు చూసుకోవలసి ఉంటుంది తప్ప నేను మాత్రం చెప్పనని చెప్పు, అంత మూర్ఖత్వం పనికిరాదన్నాడు. భార్యను వదిలేయంటే మీరు ఆ మాట గుర్తుపెట్టుకోండి, ఆమెని పోషణలో ఉంచి ఇలాంటి మూర్ఖత్వం పోయేటట్టుగా చెయ్యి అని అంటే, అప్పుడు ఆయన ఇంటికి వచ్చి ఒక్కనాటికి చెప్పను, నువ్వేమి చేద్దాం అనుకుంటున్నావో అది చేసుకోవచ్చు, నీకు మాత్రం నేను చెప్పను, నీ మూర్ఖత్వానికి లొంగనన్నాడు. మీ నాన్న కాబట్టి అలా తప్పుకున్నాడు, ఈయన కాబట్టి తప్పుకోలేకపోతున్నాడు. నువ్వు అంత మూర్ఖంగా ఆయన్ని లొంగదీస్తున్నావు, నీకు తల్లిపోలికే వచ్చింది కైక అన్నాడు. అన్నా కూడా ఆవిడ ఇన్ని మాటలన్నా రాజ్యం పాడైపోతుంది, నీ భర్త శరీరంతో ఉంటాడో లేడో కూడా తెలియదు, మేమెవ్వరం ఉన్నాం, ఇన్ని చెప్పినా నైవ సాక్షుభ్యతే దేవి నచస్మ పరిదూయతే నచాస్యా ముఖవర్ణస్య విక్రియాలక్ష్యతే తదా. ఆవిడ ముఖం వివర్ణం అవడం కానీ, ఆవిడకి పట్టుదల పోవడం కానీ, సిగ్గుపడ్డం కానీ ఏమీ జరగలేదు. ఆవిడ అలాగే నిలబడింది, నా కోరిక తీరాలి. కైక చాలా ప్రతినాయకురాల్లా కనపడుతుంది, కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంత శక్తి ఆవిడికి అకస్మాత్తుగా ఎలా వచ్చేసిందో తెలుసా అండి? దేవతలు పూనేరు ఆవిడ్ని. కైక అలా నిలబడకపోతే రావణ సంహారం అవ్వదు, రాముడు వెళ్ళడు పట్టాభిషేకం చేసుకుంటే, సీతాపహరణం జరగదు. కాబట్టి పట్టాభిషేకం ఆగితే తప్ప అడవికి వెళ్ళాడు. కాబట్టి ఆగాలంటే కైకమ్మతో ఈ మాటలు మాట్లాడించాలి. ఏమండి మరి కైకమ్మతోనే ఎందుకు మాట్లాడించాలి? కౌసల్య సుమిత్రతో ఎవరితోనా మాట్లాడించకూడదా? వాళ్ళు సత్వగుణ సంపన్నులు. నేను బయలుదేరే ముందు మా గోపాలకృష్ణ గారితో దాని మీదే కాసేపు చర్చ చేసి వచ్చారు. ఆయన ఏదో ప్రశ్న వేస్తే దాని గురించే చెప్తున్నాను. కౌసల్య అలా తిరగబడేదైతే రాముణ్ణి అరణ్యానికి పంపిస్తాను అన్నప్పుడు ఆమె కూడా హఠం చేయొచ్చు, నువ్వు అడవికెడితే నేను విషం తాగేస్తానని. అప్పుడు ధర్మ సంక్లిష్టం వస్తుంది. ఆవిడ అలా కాదు, ధర్మాన్ని అంగీకరించి ఆశీర్వచనం చేసింది. సుమిత్ర ధర్మాన్ని అంగీకరిస్తుంది. కైక రజోగుణ తమోగుణ ప్రవృత్తి ఉంది. ఎక్కడ ఆ ప్రవృత్తి ఉందో అక్కడ దేవతలు అటువంటి వ్యతిరేకమైన పని చేయడానికి సాధనంగా వాడుకున్నారు. అందుకే రజోగుణ తమోగుణ ప్రకోపం ఎంత అపకీర్తికి కారణమవుతుందో అంతర్లీనంగా అది చాలా గొప్ప పనికే ఆవిడ నిలబడగలిగినా ఆవిడకి అపకీర్తే వచ్చింది, ఆ మౌఢ్యం. కాబట్టి ఈ కోణంలో కూడా మీరు పరిశీలనం చెయ్యవలసి ఉంటుంది కావ్యాన్ని. కాబట్టి ఆవిడ ఏ విధంగానూ మారకుండా అలాగే నిలబడి ఉంటే కొంతసేపు అయిన తర్వాత ఒక విచిత్రమైనటువంటి ఆలోచన, దశరథుడిది ప్రేమతో కూడినటువంటి వ్యవహారం కదండి. అందుకని ఆయన అన్నాడు, రాముడు అడవికి వెళ్ళిపోతున్నాడు, నా కోసం కదా అడవికి బయలుదేరాడు, కాబట్టి రాముణ్ణి సంతోషపెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి వేశ్యలందరూ బయలుదేరాలి, వాళ్ళందరూ ఆయన ముందు నాట్యం చెయ్యాలి, ఆయనకి అరణ్యంలో వేటాడి పెట్టడానికి బోయవాళ్ళు గుంపులు గుంపులుగా బయలుదేరాలి, కోశాగారంలోంచి రథాలు, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, ధనం అన్ని బళ్ళకెత్తించండి, అనేక మంది సైనికులు, చతురంగ బలాలు రాముణ్ణి అనుసరించాలి. రాముడు అరణ్యంలో పక్షుల్ని చూస్తూ, జలాశయాలు చూస్తూ సీతమ్మతో కలిసి సంతోషంగా గడిపేయాలి. కాబట్టి అన్ని రాముడికి ఇచ్చి వీటన్నింటినీ పంపించండి అన్నాడు. అడవికి పంపిస్తానన్నాడు కానీ ఇవన్నీ ఇవ్వకుండా పంపిస్తాను అనలేదుగా. ఈ మాటలంటే కైకం వచ్చింది, రాజ్యం గతజనం సాధో పీతమండాం సురామివ నిరాస్వాద్యతమం శూన్యం భరతో నభిపచ్యతే. సారాన్ని ఒకడు తాగేసి మిగిలిన సురని ఇంకోటికి ఇస్తే తాగినట్టు రాజ్యంలో ఉన్న డబ్బు దశకం అన్నీ రాముడికి ఇచ్చి పంపించేసి ఖాళీ కౌశాగారము సింహాసనము భరతుడికి ఇస్తావా? నాకు అలా అక్కర్లేదండి ఆవిడ. అంటే అక్కడ ఉన్న అని ఆవిడంది, ఏమయ్యా కొడుకుని పంపించడానికి అంత బెంగెట్టుకుంటున్నావు? నీ వంశంలో సగర చక్రవర్తి అసమంజసుడిని రాజ్యంలోంచి బయటికి పంపలా అంది. అంటే సిద్ధార్థుడన్న వృద్ధమంత్రి లేచి అన్నాడు, ఏమన్నావు? అసమంజసుడిని సగరుడు పంపించాడంటున్నావు. అసమంజసుడు ఆడుకుంటున్న పిల్లల్ని రోజు సరయూ నదిలో తోసి చంపాడు, వాళ్ళొచ్చి బాధపడితే పంపించాడు. రాముడు ఏ దోషం చేశాడు? ఒక్క దోషం రాముడిది చేశాడని చెప్పు, రాముడిని పంపిస్తాం. ఒక్క దోషం రాముడిది చూపించగలవా అని అడిగాడు. అడిగితే చూపించడానికి ఆవిడ మాత్రం ఏం చూపిస్తుందండి? మౌనం వహించింది. దశరథుడు అన్నాడు, కైక ఈ రాజ్యాన్ని నువ్వు భరతుడు ఏలుకోండి, నేను రాముడితో పాటు అడవికి వెళ్ళిపోతాను. నువ్వు రాముడిని అడవికి వెళ్ళమన్నావు కానీ నువ్వు వెళ్ళకూడదు అనలేదుగా, నేను రాజ్యాన్ని పరిత్యజించి అడవికి వెళ్ళిపోతానని. రాముడు అన్నాడు, నాకు ఆ సైన్యం ఎందుకు, చతురంగ బలాలు ఎందుకు, వేశ్యలు ఎందుకు, రథాలు ఎందుకు నాన్నగారు, ఇవన్నీ మిమ్మల్ని సత్యంలో నిలబెట్టడానికి నేను అడిగింది.
నాకు ఇవన్నీ వద్దు, నాకు 3 కావాలి, ఒక గుణపం, ఒక బుట్ట నారచీరలు, ఇవి ఇవ్వండి చాలు, ఇవి కట్టుకుని నేను వెళ్ళిపోతానన్నాడు. అంటే వెంటనే కైకమ్మ సిద్ధంగా ఉంచింది. ఏదో ఆ బ్రాహ్మణ సమారాధన జరుగుతుంటే పంచెల చాపులు సిద్ధంగా పెట్టినట్టు పెట్టింది. గబగబా లోపలికి వెళ్ళి 2 పంచెల చాపులు, ఓ చీర పట్టుకొచ్చింది. సీతమ్మకు కూడా ఇచ్చింది, లక్ష్మణుడికి ఇచ్చింది, రాముడికి ఇచ్చింది. కట్టుకుని బయలుదేరండి అని. సీతమ్మ సిగ్గుపడిపోయింది. ఆవిడికి పుట్టినదాదిగా పట్టుబట్ట కట్టుకోవడమే కానీ ఆవిడికి ఆ నారచీర కట్టుకోవడం ఆవిడికి చేత కాదు. ఆవిడ ఈ నారచీర ఎలా కట్టుకుంటారని చేతిలో అది పట్టుకుని రాముడి వంక సిగ్గుగా చూసింది. చూస్తే గబగబా రాముడు వచ్చి ఆవిడ కట్టుకున్న పట్టుబట్ట మీదే మునికాంతలు ఇలా ముడి వేసుకుని ఇలా కట్టుకుంటారని ఆ చీర కట్టి చూపించాడు. 350 మంది పత్నులు రోధించారు. ఇంత దారుణమా, ఆవిడేం తప్పు చేసింది, ఆవిడ నారచీర కట్టుకుని వెళ్ళడం ఏమిటని. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, అతి ప్రవృత్తి దుర్మేధే కైకేయి కులపాంసని వంచయిత్వాచ రాజానాం న ప్రమాణేవ తిష్టసే. ఓ అతిగా ప్రవర్తిస్తున్నదానా, దుష్టమైనటువంటి ఆలోచనలు కలిగినదానా, కులాన్ని పాడు చేస్తున్నదానా, రాజుని వంచన చేసి వరాలు పొందావు. రాత్రివేళ కోపాగృహ ప్రవేశం చేసి రాజుని బాగా మాట ఒప్పుకుంటానని అనిపించి 2 వరాలు అడిగావు, వంచన చేశావు. నగంతవ్యం మనం దేవ్య సీతాయా శీలవర్జితే అనుష్ఠాస్యతి రామస్య సీతా ప్రకృతమానసం. అసలు సీతమ్మ అడవికి వెళ్ళవలసిన పని లేదు, నువ్వు అడగలేదు, సీతమ్మ వెళ్ళదు. నువ్వెవరు సీతమ్మకి అరణ్యవాసానికి వెళ్ళడానికి, నారచీరలు ఇవ్వడానికి? ఆత్మాహిదారాహ సర్వేషాం దారాసంగ్రహవర్తినాం ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మీదినీం. నీకు తెలియదేమో, నాకు తెలుసు ధర్మం, నేను చెప్తున్నాను. నువ్వేమడిగావు? రాముణ్ణి అరణ్యానికి వెళ్ళమని అడిగావు, రాముడు అరణ్యానికి వెడతాడు. రాముడికి సీతకి అభేదం, భార్య భర్తకి ఆత్మ వంటిది అని శాస్త్రాలు చెప్తున్నాయి. నేను సీతమ్మని కూర్చోబెట్టి పట్టాభిషేకం చేస్తాను, సీతమ్మ పరిపాలన చేస్తుంది, నీ దిక్కున్న చోట చెప్పి వెళ్ళి అన్నాడు. ఆవిడ వశిష్ఠుడంతటి వాడే ఎదురు నిలబడి ఇంత మాట అన్నాడంటే ఎంత కోపం వచ్చిందో, నారచీరలు ఇచ్చాడని. అని భరతస్య శశిదృఘ్న చీరమాసావనేచర వనే వసంతం కాకుత్సం అనువచ్చతి పూర్వజం. నేను జరగబోయేది చెప్తున్నాను, కైకా జాగ్రత్తగా విను. నీ మాట వినడు భరతుడు. వచ్చిన భరతుడు ఛీ అంటాడు నిన్ను. ఎందుకు కాకుండా పోతావు, భర్త శరీరం వదులుతాడు, విధవ అవుతావు. కొడుకు ఛీ అంటాడు, కొడుకు రాజ్యం తీసుకోడు. ఏ రాముడికి నారచీరలు ఇచ్చావో ఆ నారచీరలు భరతుడు కట్టుకుని అడవికి వెళ్ళిపోతాడు. నీ కళ్ళ ముందు నీ కొడుకు వెళ్ళిపోతాడు. నేను చెప్తున్నాను, తండ్రికి కొడుకు భరతుడు, నీకు కొడుకు భరతుడు కాడు, నీ పోలికలు భరతుడికి లేవు. కాబట్టి నిన్ను అంగీకరించాడు. ఆయనే కాదు, మేమందరం కూడా అడవికి వెళ్ళిపోతాం, ఎవ్వరూ ఉండరు. నిర్జనమైన అయోధ్యానగరంలో నువ్వు ఒక్కతివే మిగిలిపోతావు, నువ్వు అడిగిన కోరికకి. ఆనాడు నీ ఆర్తి తీర్చడానికి నీ భర్త శరీరంతో ఉండడు. జరగబోయేది చెప్తున్నాను. యద్యపిత్తం క్షితితలాత్ గగనం చోత్పతిష్యసి పితృవంశ చరిత్రజ్ఞ సోన్యధాన కరిష్యతి. ఈ భూమి మించి ఆకాశం వరకు నువ్వు పైకి ఎగిరినా సరే, నేను నీకు నిజం చెప్తున్నాను, ఇక్ష్వాకు వంశ చరిత్ర బాగా తెలిసిన ధర్మజ్ఞుడైన భరతుడు ఒక్కనాటికి రాజ్యం తీసుకోడుగాక తీసుకోడు, పట్టం కట్టుకోడు. నువ్వు అడిగిన వరాలు ఎందుకు పనికిరావు, నీ ప్రయోజనం నెరవేరదు, అనవసరంగా పాడైపోతున్నావు. నేను చెప్తున్నాను, నా మాట విను. విని ఇప్పటికైనా రాముడికి రాజ్యం ఇచ్చేసి. ద్రక్షస్య దైవ కైకేయి పశువ్యాళ మృగ ద్విజాన్ గచ్చ తస్సహ రామేణ పాదపాంశ్చ తదున్ముఖాన్. రాముడు అంటే ఎటువంటి వాడో తెలియాలి అంటే నీకు నేను ఒక విషయం చెప్తున్నాను. బాగా తెలుసుకోవడానికి నీకు నేను ఈ ఆధారం ఇస్తున్నాను. నిజంగా రాముడే అడవికి వెళ్ళిపోతే, రాముడు అడవికి వెడుతున్నప్పుడు మనుష్యులు కాదు, రాముడితో పాటు ఏనుగులు, జంతువులు, మృగాలు కూడా రాముడితో వెళ్ళిపోతాయి. చెట్లు నడిచి వెళ్ళలేవు కాబట్టి రాముడు వెడుతున్న వైపుకి తిరిగి చూస్తాయి. రాముడంటే అంతటి ధర్మాత్ముడు. ఆయన జోలికి వెళ్ళి కంట నీరు తెచ్చుకుంటావు, శోకం తెచ్చుకుంటావు, నువ్వు ఉన్నతిని పొందలేవు. నా మాట విను, సీతకు నారచీరలు ఇవ్వవద్దు. వశిష్ఠుడు త్రికాలవేది బ్రహ్మర్షి, ఆయన చెప్పినప్పుడైనా వినాలి కైక.
అంటే వినకపోవడం అనేటటువంటి మొండితనం, మాట వినకపోవడం ఎంత ప్రమాదం తీసుకొస్తుందో రామాయణంలో 2 పాత్రలు ఉన్నాయి. ఒకటి కైక, 2 రావణుడు. కైకకి ఇక్కడ ఎంతమంది చెప్పారో రావణుడికి అంతమంది చెప్తారు, నా మాట విను సీతమ్మని ఇచ్చేయని. ఇక్కడ కైకకి అంతమంది చెప్తారు, నా మాట విను రాజ్యం ఇచ్చేయని. ఇక్కడ ఈవిడ విందో అక్కడ ఆయన వినడం. మాట విననితనం ఎంత ప్రమాదమో రామాయణం నిరూపిస్తుంది. కాబట్టి ఈ మాట అన్న తర్వాత దశరథ మహారాజు గారు అన్నారు, నేను సీతమ్మని అడవికి వెళ్ళమని చెప్పలేదు. కాబట్టి వాసాంసి చ మహార్ణాని భూషణాని చ వరాని చ వర్షాణ్యేతాని సంఖ్యాయ వైదేహ్యాహ క్షిప్రమాణయ. 14 సంవత్సరములు అరణ్యంలో ఉండడానికి ఎన్ని పట్టు పుట్టములు నగలు కావాలో అన్నింటిని కావిళ్ళకెత్తి రథంలో పెట్టి సీతమ్మ వెనకాతల పంపించండి అన్నాడు. అప్పుడు కౌసల్య సీతమ్మతోటి పతిని అనువర్తించేటటువంటి పతివ్రత భర్త మనసుని ఇబ్బంది పెట్టకుండా, గాయపడకుండా ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, కష్టంలో ఉన్నాడు కదా అని పుండు కిలికినట్టు ఎలా మాట్లాడకూడదో, ఎంతగా శాంతిస్థానమై సుఖస్థానమై భర్తని సంతోషపెట్టాలో ఆమెతో చెప్తే సీతమ్మ తల్లంది, అమ్మా నాకు బాగా తెలుసు, నువ్వు చెప్పకూడదని కాదు, కానీ తల్లి నేను పూర్తిగా తెలుసున్నదాన్ని. నా తంత్రీ వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ నా పతి సుఖమేధేత యాస్యాదపి శతాత్మజ. అమ్మా, లోకంలో వీణ మోగింది అంటారు, కానీ వీణ మోగదు. గోటి దెబ్బలకు పెనగి వీణ తీగలు మోగుతాయి. వీణ తీగలు దెబ్బతిని మోగితే వీణ మోగింది అంటారు. భర్త కష్టపడతాడు, భార్యకి కీర్తి వస్తుంది. నా చక్రో వర్తతే రథ. ఒక రహదారి మీద రథం వెడుతున్నప్పుడు రథచక్రాలు ఎత్తుపల్లాల్లో ముళ్లల్లో అన్నిటి మీద నడుస్తాయి. రథం నడుస్తోందంటారు, దెబ్బలన్నీ రథచక్రానికి తగులుతాయి. అలా భర్త కష్టపడతాడు, భార్య కీర్తిని పొందుతుంది. నాపతి సుఖమేదేత. తెల్లవారి నిద్రలేచి తల్లి మంచం మించి కిందకి దిగుతున్నప్పుడు తమ అరికాళ్ళు చాపి 2 చేతులు పెట్టి అమ్మని అరిచేతులలో నడిపించేటటువంటి అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి 9 కొడుకుల వలన తల్లి పొందిన సుఖం కన్నా భర్త ఉండడం వల్ల ఒక భార్య పొందేటటువంటి సుఖాన్ని చెప్పడం ఎవరికీ చేత కాదు. అంత గొప్పవాడమ్మా భర్త అంటే నాకు తెలుసు. కాబట్టి నేను ఎప్పుడూ రాముడి మనసు కష్టపెట్టడం. మితం దదాతి హి పిత మితం మాతా మితం సుతః అమితస్య హి దాతారం భర్తారం కానపూజయేత్. అమ్మా, లోకంలో తండ్రి కొంతే ఇవ్వగలడు, తల్లి కొంతే ఇవ్వగలదు, కానీ భర్త ఇవ్వగలిగినటువంటిది ఎంత అన్నదాన్ని లెక్క కట్టగలిగిన వాడు లోకంలో లేడు. అందుకే భర్త అన్నవాడు అంత గొప్పవాడమ్మా. కాబట్టి నేను భర్తని ఎన్నడూ చిన్న చూపు చూడను తల్లి అంది. రామచంద్రమూర్తి కౌసల్యని దశరథ మహారాజు గారికి అప్పగించి నేను ఇంకా బయలుదేరుతానని ఆయన సిద్ధపడుతుండగా సుమంత్రుణ్ణి పిలిచి ఆ రథాన్ని సిద్ధం చేసి రథంలో ఊరి చివర ఉన్నటువంటి అరణ్యంలో దిగబెట్టమని దశరథుడు ఆజ్ఞాపిస్తే ఆ రథాన్ని తీసుకొచ్చారు. సీతారామ లక్ష్మణులు రథం ఎక్కడం కోసమని అంతఃపురంలోంచి బయలుదేరుతున్నారు. సుమిత్ర ఎక్కడ మాట్లాడినా అలాగే ఉంటుంది. సుమిత్ర కొడుకుని పిలిచింది, సృష్టస్వం వనవాసాయ స్వనురక్త సుహృజ్యనే రామే ప్రమాదం ఆకర్షీ పుత్ర భ్రాతరిగచ్చతి. నాయనా, నువ్వు వనవాసం కోసమే పుట్టానని గుర్తుపెట్టుకో. రాముణ్ణి అనుగమించేటప్పుడు అత్యంత పరాకుగా చాలా జాగ్రత్తగా రాముణ్ణి రక్షిస్తుండు. వ్యసనీవా సమృద్ధోవా గతిరేష తవానఘ ఏష లోకే సతాం ధర్మో యజ్యేష్ట వశగో భవేత్. ఆవిడ చెప్తోంది ధర్మం ఇక్కడ. అన్నగారిని అనుసరించి వెళ్ళడం అనేటటువంటిది లోకంలో అత్యంత ధర్మం. పెద్దవాడికి సేవించడం తండ్రిని సేవించడంతో సమానం. కాబట్టి నాయన, నువ్వు రాముడు కష్టంలో ఉన్నాడా రాముడు ఐశ్వర్యంతో ఉన్నాడా ఎప్పుడూ చూడద్దు. రాముణ్ణి సేవించడమే నీ జీవితానికి ప్రయోజనంగా పెట్టుకో. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటవీం విద్ధి గచ్చ తాత యథా సుఖం. వెళ్ళి రా అనలేదు ఆవిడ, వెళ్ళిపో అంది. రామం దశరథం విద్ధి, రాముడే దశరథ మహారాజుగా భావించు. మాం విద్ధి జనకాత్మజాం, మీ వదిన సీతమ్మనే నన్ననుకో. నీకు తల్లిదండ్రులు పక్కన లేరనుకోవద్దు. అయోధ్యాం అటవీం విద్ధి, వాళ్ళున్న అడవి అయోధ్య అనుకో. గచ్చ తాత యథాసుఖం, వెళ్ళు నాయనా అంది. వాళ్ళని సేవించడం కన్నా నా దగ్గరికి వచ్చేయడం ప్రయోజనం కాదు, వెళ్ళిపో వాళ్ళతో అని. ఇప్పుడు ఆ రథాన్ని
మహానుభావులు ఆ సీతారామ లక్ష్మణులు అధిరోహించారు. రథం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆ చుట్టూ ఉన్నటువంటి పౌరులందరూ రథానికి అడ్డంగా నిలబడి రాముడు వెళ్ళడానికి వీల్లేదు, మేము కూడా రాముడితో వచ్చేస్తామని పెద్దగా రోదనలు చేస్తూ ఏడుస్తుంటే ఏనుగులన్నీ కూడా నోళ్లలో పెట్టుకున్న ఆహారాన్ని బయటికి కక్కేసేయట, గుర్రాలన్నీ పెద్దగా సకిలించేయట. కోసల రాజ్యానికి నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రాన్ని ధూమం కమ్మేసిందిట. రాక్షస గ్రహాలన్నీ కూడా, పాపపు గ్రహాలన్నీ కూడా చంద్రుణ్ణి ఆవేశించేయట. ఆ రోజే లేక 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 కొడుకు పుట్టినటువంటి తల్లి నాకు కొడుకు పుట్టాడని అభినందించలేకపోయిందిట. పసిపిల్లలకి తల్లులు పాలివ్వలేదట. నిష్ఠ కలిగిన బ్రాహ్మణులు కూడా అగ్నిహోత్రం చేయడం మానేశారట. ఆడవాళ్ళు భర్తలకు అన్నం వండలేదట. ఎంత ప్రియపత్ని అయినా ఏ పురుషుడికి స్త్రీ మీద, స్త్రీకి పురుషుడి మీద అనురక్తి కలిగేటటువంటి చూపులు లేవుట. ఎక్కడ చూసినా శోకమే. ఏ ఇంట అన్నం వండుకున్న దాఖలాలు లేవు. ఏ వ్యక్తి కన్నుల వెంట నీరు కారకుండా నిలబడినవాడు లేడు. ఎక్కడ చూసినా ఏడుపులే అయోధ్యంతా. మిన్ను ముట్టేస్తున్నాయి. హా రామ, హా రామ, హా లక్ష్మణ, హా సీత, మళ్ళీ ఎప్పటికీ చూస్తాం? 14 ఏళ్ల తర్వాత మీరు వచ్చేటప్పటికీ మేము ప్రాణాలతో ఉంటామా? ప్రాణాలతో ఉండి చూడగలిగిన వాడు అదృష్టవంతుడు. ఇదే ఆఖరి దర్శనమా, ఇంకా రాముండి చూడమా అని ఏడిచి గగ్గోలు పెట్టి నేల మీద పడి దొర్లుతూ బ్రాహ్మణులు తాము చెయ్యవలసిన కార్యాలు కూడా మర్చిపోయి వీధులలోకి వచ్చి దేవాలయాలన్నీ మూసేశారు. దేవతలకి నైవేద్యాలు లేవు. ఎక్కడ చెయ్యవలసిన ఏ కార్యాలు ఆగిపోయాయి. అందరూ వీధుల్లోకి వచ్చి నిలబడిపోయారట. అందరూ ఏడుస్తున్నారు. వెనక నుంచి దశరథ మహారాజు గారు ఒక రాజు రాకూడని రీతిలో జుత్తు విరగబడిపోయి 2 చేతులు పైకెత్తి కాలినడకన రాకూడని రీతిలో పక్కన కౌసల్యామాత ఇలా ఊగిపోతున్నటువంటి చెట్టులా నాట్యం చేస్తున్న నాట్యకత్తెల గుండెలు బాధేసుకుంటూ సీతా, రామ, లక్ష్మణ వెళ్ళిపోతున్నారా, నేను మళ్ళీ చూస్తానా మిమ్మల్ని అని ఏడుస్తూ పెద్ద పెద్ద అరుపులరుస్తూ దశరథుడితో కలిసి వస్తుంటే, రామమాత రామమాత అని అందరూ అరుస్తుంటే చూడలేక చూడలేక ఒక్కసారి ఇలా తల వెనక్కి తిప్పి గుర్రపు పిల్ల ఎలా చూస్తుందో అలా చూశాట రాముడు. ఆ కంటికి ఆ కనపడకుండా అడ్డు కడతారు కదా, చూడలేక చూడలేక ఇలా చూసేటప్పటికీ దశరథ మహారాజు శోకంతో అలా స్థాణువైపోయి సంజ్ఞ కోల్పోయి అలా రాముడి వంకే చూస్తూ మూర్ఛ చెంది ఏడుస్తూ ఆ నేల మీద ఒంటికి పరాగం అంటుకునేటట్టుగా కింద పడిపోయి దొర్లుతున్నాడు. అసలు కౌసల్య, నేను ఒక పట్టమహిషిని, నేను ఇలా వీధిలో పౌరులు చూస్తుండగా ఉండడమా అని లేకుండా గుండెలు బాదుకుంటూ నాట్యకత్తెలా గంతులేస్తూ ఏడుస్తూ అరుస్తుంటే రాముడు చూడలేకపోయాడు. చూడలేక దశరథుడు అన్నాడు, సుమంత్రుడా, నువ్వు నా కింకరుడవి, నేను ఆజ్ఞాపిస్తున్నాను, రథాన్ని నడపకు, నేను పరిగెత్తలేకపోతున్నాను, నేను పడిపోయానని ఏడుస్తూ అరుస్తున్నాడు. కౌసల్య, ఆపండి, రథం ఆపండి, నా కొడుకు కావాలి, కొడుకు కావాలి అని ఏడుస్తోంది. తిష్టేతి రాజా చుక్రోశ యాహి యాహీతి రాఘవ సుమంత్రస్య బభూవాత్మ చక్రయోరివ చాంతరా. రాముడు అన్నాడు, రథాన్ని పోనీ పోనీ అంటున్నాడు. రాజు అన్నాడు, రథాన్ని ఆపు ఆపు అన్నాడు. కాడికి చక్రానికి మధ్యలో నలిగిన వాళ్లే ఉంది సుమంతుడి పరిస్థితి. రాజు ఆపమంటున్నాడు, రథాన్ని ఏం చెయ్యనన్నాడు. పోనీ రథాన్ని. నశ్రౌషమితి రాజానం ఉపలబ్ధోపి వచ్చసి చిరం దుఃఖస్య పాపిష్టం ఇది రామత్తమబ్రవీత్. అబ్బా, నేను చూడలేకపోతున్నాను. అలా గుండెలు బాదుకుని గెంతుతున్న మా అమ్మని, గుండెలు బాదుకుని ఏడుస్తూ నేల మీద పడిపోయి మట్టిలో దొల్లుతున్న ప్రభువు దశరథ మహారాజుని నేను చూడలేను. కాబట్టి రథాన్ని తోలేసేయి, నాకు ఇది సాధ్యం కావట్లేదు. రేపొద్దున్న ఇంటికి వెళ్ళిన తరువాత ఒకవేళ రాజు నువ్వెందుకు ఆపలేదని అడిగితే రథచక్రాల సవ్వడిలో నీ మాట నాకు వినపడలేదని చెప్పేసి. మరి అబద్ధం ఆడించడం తప్పు కాదా? తండ్రిని ధర్మంలో నిలబెట్టడం అన్న పెద్ద ధర్మం కోసం అటువంటి బాధలో ఉన్న వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతే తప్ప వాళ్ళు ఉపశాంతి పొందరు. కనుక తాను వెళ్ళిపోవడం వినా మార్గం లేనప్పుడు రాముడు అలా చెయ్యడం తప్పు కాదు, అది ధర్మమే అన్నారు. ఎందుకంటే అయోధ్యకాండ అంతా ధర్మమే.
కాబట్టి ఇప్పుడు ఆ రథం వెళ్ళిపోతుంటే ఆ ధూళి రేగినంతసేపు అలా నిలబడిపోయాడు. ఆ ధూళి కనపడడం కూడా మానేసింది, వెళ్ళిపోయింది రథం. ఇంకా ఆ బెంగ తట్టుకోలేక గుండెలు బాదుకుంటూ పసిపిల్లాళ్ళ నేల మీద పడిపోయి మట్టిలో దొల్లి మూర్చిపోయాడు దశరథుడు. కైక వచ్చి కౌసల్య అటు ఇటు పట్టుకుని లేపబోయారు. తెలివొచ్చినటువంటి దశరథుడు, ఈ లోకంలో పైలోకాలలో కూడా నువ్వు నాకు భార్యగా ఉండగలిగినటువంటి స్థితి నుంచి నిన్ను వినిర్ముక్తం చేస్తున్నాను. ఇక నువ్వు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు. నీ వారికి నేను వారి వాడను కాను, నీ సేవకులకు నేను ప్రభువుని కాను. ఇక ఒకవేళ రాజ్యాన్నే భరతుడు కోరుకుంటే నాకు ప్రేత సంస్కారం కూడా భరతుడు చేయకూడదు. ఇక నేను ఉండను, వెళ్ళిపోతాను. రాముడు లేకుండా నేను బతకలేను, నేను మరణించడం ఖాయం. 14 సంవత్సరముల తర్వాత తిరిగి వచ్చేటటువంటి రాముణ్ణి చూసే అదృష్టం నాకు లేదు. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు పోయేటట్టున్నాయి. ఇక నా కళ్ళకి చూసే శక్తి కూడా పోయింది. కాబట్టి నన్ను చేతులు పట్టుకుని కౌసల్యా మందిరానికి తీసుకెళ్ళిపోండి, నేను కౌసల్య ఇంటికి వెళ్ళిపోతానన్నాడు. పాపం ఆ సేవకులు పట్టుకుని తీసుకెళ్ళి కౌసల్యా మందిరంలో పడుకోబెట్టారు. పుండుతో ఉన్న ఎద్దుని కాడి వేసి పుండు మీద కట్టి వెనక తోక మెలిపెడితే ఆ ఎద్దు ఎంత బాధపడుతుందో దశరథుడు ఆనాడంత బాధపడ్డాడు. అంత బాధతో వెళ్ళి పడుకుని, నాకు ఇంకా వెళ్ళిపోతున్న రాముడే గుర్తొస్తున్నాడు కౌసల్య అని గుండెలు బాదుకుని ఏడుస్తుంటే కౌసల్యంది, అధస్మనగరే రామ చరన్ బైక్ష్యం గృహే వసేత్ కామకారో వరం దాతుం అపి దాసం మమాత్మజం. లేక లేక పుట్టిన కొడుకు కదా, మీరు ఆ వరం ఇచ్చిందేదో అడవికి వెళ్లకుండా భరతుడికి దాసుడుగా బతకమని చెప్పవలసింది. చెప్తే నా కొడుకు భరతుడికి ఊడిగం చేస్తున్నా కళ్ళ ముందు కొడుకు కదులుతున్న కొడుకుని చూసుకుని సంతోషపడేదాన్ని. నాకు ఆ అదృష్టం కూడా లేకుండా మీరు వరం ఇచ్చారని ఇంకా బాధపడ్డాడు కౌసల్య. నువ్వు కూడా మాటలతో బాధ పెడతావా అని ఏడ్చి ఏడ్చి ఇన్ని మార్లు స్పృహ తప్పాడు, దానికి లెక్కే లేదు. పౌరులు బ్రాహ్మణులు అగ్నికార్యాలు మానేసి రాముడి వెంటబడ్డారు. నువ్వు మేము చెప్తే కాదనవు, నువ్వు మాతో వెనక్కి రావాలి, రామా నీకు తెల్లగొడుగు లేకుండా వెళ్ళిపోతున్నావు. మేము వాజపేయ యాగములు చేస్తే గౌరవ పురస్సరంగా మాకు తెల్లగొడుగులు ఇచ్చారు, ఇదిగో మేము తెల్లగొడుగులు పట్టుకుని వస్తున్నాను, నువ్వు ఈ గొడుగు కింద ఉండు అన్నారు. ఎంత చెప్పినా వినలేదు. రథం పెడుతుంటే పరుగులు పెట్టి బ్రాహ్మణులందరూ ఆయనతో వెళ్ళిపోయారు. తమసా నదీ తీరంలో రాత్రి పడుకున్నాడు. పౌరులు ఆయనతోనే పడుకున్నారు. పౌరులు, జానపదులు, బ్రాహ్మణులు అందరూ పడుకున్నారు. బాగా చీకటితో లేచి రాముడు అన్నాడు, సుమంత్ర, ఈ పౌరులు నన్ను విడిచిపెట్టరు కాబట్టి ముందు రథాన్ని అయోధ్యానగరం వైపుకి నడిపించు. రథం యొక్క గాడి పడుతుంది, ఆ తర్వాత రథాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి నీటిలోంచి తమసా నదిని దాటేద్దాం. నీటిలో గాడి కనపడదు కాబట్టి పౌరులు నిద్రలేచి ఆ గాడి ఎటుందో అటు వైపుకి ఎడతారు. కొంత దూరం వెళ్ళాక గాడి కనపడదు, వెనక్కి వచ్చి చూస్తారు, ఎటు వెళ్ళారో తెలియదు. రాముడు ఎటెళ్ళాడో తెలియలేదని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇది మోసపుచ్చడం కాదు. నా కోసం పౌరులు, జానపదులు, బ్రాహ్మణులు కష్టపడడం, ఇలా చెట్ల కింద పడుకోవడం నాకు ఇష్టం లేదు. నేను వాళ్ళని బాధ పెట్టకూడదు, నేను చెయ్యాలి అరణ్యవాసం, వాళ్ళని ఎందుకు ఖేద పెట్టడం. ఇంతకన్నా మార్గం లేదని రథాన్ని ఇలా తిప్పించి తాను రథమెక్కి తమసా నదీ తీరం దాటి దుర్గమమైనటువంటి అరణ్యంలోకి సీతాలక్ష్మణ సహితుడైనటువంటి రాముడు పౌరులను, బ్రాహ్మణులను, జానపదులను ఇబ్బంది పెట్టకుండా నేను ఎలా మాటిచ్చానో అలా అరణ్యవాసానికి బయలుదేరుతున్నానన్న తృప్తితో సుమంత్రుడి రథంతో కలిసి ఆ అరణ్యంలోకి ప్రవేశిస్తున్నాడు. రాముడు కనపడలేదని బాధపడి ఏడుస్తూ వీళ్ళందరూ తిరిగి అయోధ్యానగరానికి వెళ్ళిపోయారు. వాళ్ళ భార్యలందరూ నింద చేశారు, అంతదాకా వెళ్ళి రాముడితో వెళ్లకుండా వెనక్కి వచ్చేశారా, రాముడిని వెనక్కి తేలేదా అని. రాముడంటే అంత ధర్మాత్ముడై, అంతటి మహితాత్ముడై మహానుభావుడు అరణ్యవాసానికి మొదటి రోజు రాత్రి గడిపి ధర్మనిష్టతో ఆ తమసా నదిని దాటి బయలుదేరాడు అన్న ఒక మంగళకరమైన వాక్యం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. మళ్ళీ రేపటి రోజున గుహుడు అత్యద్భుతమైనటువంటి ఘట్టం రేపు, అటువంటి ఘట్టాన్ని రేపు మీరు అవధరిద్దురు గాని. ఇప్పుడు ఒక్క 11 మాటలు మనం రామనామం చేద్దాం. గంభీరమైన ఘట్టం కనుక రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది.
పాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము. ఇడా పింగళ మధ్యమందున ఇమిడి ఉన్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భేషరాగల లోభమోహములను త్రించున్నది ఈ రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శాంతి సత్య అహింస సమ్మేళనమే ఈ శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జన్మ మృత్యు రహస్యమిరిగి జపించవలె శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. విజ్ఞుడగు గురునాశ్రయించిన విశదమగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తుంటరీ కామాదులను మంటగలుపును శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఘాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.